ఈరోజు మనం అడ్వాన్స్గా స్వామి వివేకానందని జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా మనం అందరం షార్ప్గా 5:30కి జాయిన్ అయ్యాం. సో భారతదేశంలో స్వామి వివేకానందని జయంతి ప్రైమ్ మినిస్టర్ కాడ నుంచి చీఫ్ మినిస్టర్ కాడ నుంచి యువత వరకు 8 గంటలకో 9 గంటలకో 10 గంటలకో అలా జరుపుకొని ఫోటోలకు పోజులు ఇచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు. కానీ దాదాపుగా మన ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా ఈ 5:30కి అనేది ఈవెన్ రామకృష్ణ మఠంలో కూడా చేస్తారో చేయరో నాకు అనుమానమే. కాబట్టి మనం స్వామి వివేకానందని జయంతిని అడ్వాన్స్గా ఈ సమయంలో ఇంత సంఖ్యలో జరుపుకోవడం అది స్వామి వివేకానంద యోగ అదృష్టం, మీ అదృష్టంగా భావించండి. ఓం నమ శ్రీయతిరాజాయ వివేకానంద సూరయే సచ్చితు సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. ఓం నమ శ్రీయతిరాజాయ వివేకానంద సూరయే సచ్చితు సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే స్వామినే తాపహారిణే స్వామినే తాపహారిణే. ఓం నమ శ్రీయతిరాజాయ వివేకానంద సూరయే సచ్చితు సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే స్వామినే తాపహారిణే స్వామినే తాపహారిణే స్వామినే తాపహారిణే. వెన్నెల రోజు నరేంద్రుడు ఉదయించిన రోజు వెన్నెల రోజు నరేంద్రుడు ఉదయించిన రోజు విశ్వనాథ భువనేశ్వరి దేవికి వరపుత్రుండై పుట్టిన రోజు విశ్వనాథుడి పుత్రుడి వరపుత్రుండై పుట్టిన రోజు వెన్నెల రోజు నరేంద్రుడు ఉదయించిన రోజు వెన్నెల రోజు నరేంద్రుడు ఉదయించిన రోజు విశ్వనాథ భువనేశ్వరి దేవికి వరపుత్రుండై పుట్టిన రోజు విశ్వనాథ భువనేశ్వరి దేవికి వరపుత్రుండై పుట్టిన రోజు వివేకానంద బిరుదాంకితుడై విశ్వ విజేతగా నిలిచాడు వివేకానంద బిరుదాంకితుడై విశ్వ విజేతగా నిలిచాడు యువతకెల్ల ఆదర్శప్రాయుడై నింగికి సాక్షిగా నిలిచాడు యువతకెల్ల ఆదర్శప్రాయుడై నింగికి నిలిచాడు. వెన్నెల రోజు నరేంద్రుడు ఉదయించిన రోజు వెన్నెల రోజు నరేంద్రుడు ఉదయించిన రోజు విశ్వనాథ భువనేశ్వరి దేవికి వరపుత్రుండై పుట్టిన రోజు విశ్వనాథ భువనేశ్వరి దేవికి వరపుత్రుండై పుట్టిన రోజు కల కేవలము కవి గాయకులకు చెల్లుబాటుగాదన్నాడు కల కేవలం కలవన చెల్లుబాటు కాదన్నాడు కష్టపడే ప్రతి మనిషి లోపల కళ దాగి ఉందన్నాడు కష్టపడే ప్రతి మనిషి లోపల కళ దాగి ఉందన్నాడు వెన్నెల రోజు నరేంద్రుడు ఉదయించిన రోజు వెన్నెల రోజు నరేంద్రుడు ఉదయించిన రోజు విశ్వనాథ భువనేశ్వరి దేవికి వరపుత్రుండై పుట్టిన రోజు
విశ్వనాథ భువనేశ్వరి దేవికి వరపుత్రుండై పుట్టిన రోజు. వివేకానికి వికాసానికి విద్య ముఖ్యమని తెలిపాడు. వివేకానికి విద్యకి విద్య ముఖ్యమని తెలిపాడు. విశ్వమానవ కళ్యాణానికి వివిధ దేశములు తిరిగాడు. విశ్వమానవ కళ్యాణానికి వివిధ దేశములు తిరిగాడు. వెన్నెల రోజు నరేంద్రుడు ఉదయించిన రోజు. వెన్నెల రోజు నరేంద్రుడు ఉదయించిన రోజు. విశ్వనాథ భువనేశ్వరి దేవికి వరపుత్రుండై పుట్టిన రోజు. విశ్వనాథ భువనేశ్వరి దేవికి వరపుత్రుడై పుట్టిన రోజు. మాతృదేశమును ప్రేమించుటయే కర్తవ్యముగాదన్నాడు. కర్తవ్యము కాదన్నాడు. మరో మనిషికి సాయపడటమే మానవత్వమని తెలిపాడు. మరో మనిషికి సాయపడటమే మానవత్వమని తెలిపాడు. వెన్నెల రోజు నరేంద్రుడు ఉదయించిన రోజు. వెన్నెల రోజు నరేంద్రుడు ఉదయించిన రోజు. విశ్వనాథ భువనేశ్వరి దేవికి వరపుత్రుండై పుట్టిన రోజు. విశ్వనాథ భువనేశ్వరి దేవికి వరపుత్రుండై పుట్టినాడు. మనోధైర్యమే మానవ ఉనికికి మార్గమని బోధించాడు. మనోధైర్యమే మానవ ఉనికికి మార్గదర్శనమని బోధించాడు. అతి బలహీనత మనిషి మనుగడకు మానవ హేతువు అన్నాడు. అతి బలహీనత మనిషి మనుగడకు మానవ హేతువు అన్నాడు. వెన్నెల రోజు నరేంద్రుడు ఉదయించిన రోజు. వెన్నెల రోజు నరేంద్రుడు ఉదయించిన రోజు. విశ్వనాథ భువనేశ్వరి దేవికి వరపుత్రుండై పుట్టిన రోజు. విశ్వనాథ భువనేశ్వరి దేవికి వరపుత్రుండై పుట్టిన రోజు. వివేకానంద అన్నదమ్ములుగా యువకులు ముందుకు కదలాలి. వివేకానంద అన్నదమ్ములుగా యువకులు ముందుకు కదలాలి. వివేకానంద సంఘ సభ్యులుగా యువకులు ముందుకు నడవాలి. వివేకానంద సంఘ సభ్యులుగా యువకులు ముందుకు నడవాలి. వెన్నెల రోజు నరేంద్రుడు ఉదయించిన రోజు. వెన్నెల రోజు నరేంద్రుడు ఉదయించిన రోజు. విశ్వనాథ భువనేశ్వరి దేవికి వరపుత్రుండై పుట్టిన రోజు. విశ్వనాథ భువనేశ్వరి దేవికి వరపుత్రుండై పుట్టిన రోజు. ఆ మహనీయుని అడుగు జాడలో అందరూ కలిసి నడవాలి. ఆ మహనీయుని అడుగు జాడలో అందరూ కలిసి నడవాలి. అనునిత్యం ఆ సుఖ శాంతులతో ఆనందంగా గడపాలి. అనునిత్యం ఆ సుఖ శాంతులతో ఆనందంగా గడపాలి. వెన్నెల రోజు నరేంద్రుడు ఉదయించిన రోజు. వెన్నెల రోజు నరేంద్రుడు ఉదయించిన రోజు. విశ్వనాథ భువనేశ్వరి దేవికి వరపుత్రుండై పుట్టిన 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 రోజు. నంద ఆనంద స్వామి వివేకానంద. జై స్వామి వివేకానందనికి. జై జై స్వామి వివేకానంద. భారత్ మాతాకి. జై. ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఒక యువకుడు తన గ్రామంలో జరిగినటువంటి అన్యాయాలకి అరాచకాలకి విసుగు చెంది నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి భావించి ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ స్వామి వివేకానందని ఒక పుస్తకం 25 పైసలు పెట్టి కొనుక్కొని ఒక పేజీ చదివినాక తనకి అపారమైనటువంటి శక్తి,
అద్భుతమైనటువంటి జ్ఞానం, అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం కలిగి అలా ఒక్కొక్క పేజీ చదువుతూ చివరి పేజీకి రాగానే ఇక ఆత్మహత్య నుంచి ఉపసంహరించుకొని తన గ్రామానికి వెళ్ళి ఉద్యమాన్ని ప్రారంభం చేసి ఒక సామాజిక కార్యకర్తగా, ఒక దేశభక్తినిగా ప్రస్తుతము చెలామణి అవుతున్నారు. ఎవరాళ్ళు? అన్నా హజారే సార్. అన్నా హజారే. అన్నా హజారే. సో ఈ విధంగా ఒక ఐడియా ఒక జీవితాన్నే మార్చేసింది అని మనం టీవీలలో ప్రకటనల రూపంలో చూసాం. స్వామి వివేకానందని సాహిత్యము, స్వామి వివేకానందని బుల్లెట్ కొటేషన్స్ ఈ ప్రపంచంలో కొన్ని లక్షల మందిని తట్టిలేపి ఆత్మవిశ్వాసాన్ని నూరిపోసి ప్రపంచానికి ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తులు లక్షలు. కాబట్టి అలాంటి స్వామి వివేకానందుని జన్మదినాన్ని మనం నేడు ఈ సమయంలో ఇంత అద్భుతంగా ఆన్లైన్లో జరుపుకోవడం అనేది బహుశా మనమేననుకుంటా. కాబట్టి స్వామి వివేకానంద యోగా మరియు శిష్య బృందానికి అడ్వాన్స్గా స్వామి వివేకానందుని జయంతి శుభాకాంక్షలతో మనం ఈ క్లాస్ ప్రారంభం చేసుకుంటున్నాం. సాపిలంకన్న సార్, చిన్న రాసిపల్లి. ఆయన జూలై 4, 1902లో చనిపోవడం జరిగింది. ఆయన శరీరం విశ్రాంతి లేకుండా అతిగా శ్రమించడం వల్ల ఆరోగ్యం క్షీణించి మెదడులో రక్తనాళాలు చెట్టి చనిపోవడం జరిగింది. 39 సంవత్సరాలకే చనిపోయింది, పూర్తిగా 40 సంవత్సరాలు కూడా నిండక ముందే. ఆయన జ్ఞానయోగ, భక్తి యోగ, రాజయోగ అనే రచనలు చేశారు సార్. స్వామి వివేకానందుడు చికాగో నగరంలో విశ్వమత సమ్మేళనంలో పాల్గొని మన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు సార్. ఆ సమయంలో అక్కడ ఒక విదేశీ యువత స్వామి వివేకానందని చూసి, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీలాంటి తెలివైనవంతి కొడుకుడు కనాలని ఉంది అని అన్నప్పుడు స్వామి వివేకానందుడు, నన్ను పెళ్లి చేసుకొని కొడుకుడు కనాలని అంత దూరం ఎందుకు, నన్నే నీ కొడుకుగా భావించు అని చెప్పి తన యొక్క కాళ్ళకు నమస్కరించి అమ్మ అని సంబోధించాడు సార్. అలాంటి మన సంస్కృతి అని, మన యొక్క హిందూ ధర్మం యొక్క గొప్పతనం, మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. అప్పుడు మన యొక్క భారతదేశానికి విదేశీ మిషన్లు పంపించినప్పుడు న్యూయార్క్లోని హెరాల్డ్ అనే పత్రిక, ఇంతటి జ్ఞానవంతమైన దేశానికి మిషన్లు పంపడము పిచ్చి పని అని ఆ యొక్క పత్రిక చెప్పడం జరిగింది సార్. ఇలా స్వామి వివేకానందుడు చిన్న వయసులోనే తన యొక్క న్యాయవాద వృత్తిని, వంశపారంపర్యంగా వస్తున్న న్యాయవాద వృత్తిని స్వీకరించడం జరిగింది. స్వామి వివేకానందుడు ఇతరులకు సేవ చేయడంలోనే, బీదులకు ఇతరులకు సేవ చేయడంలోనే ఆనందం ఉంది, సమాజానికి సేవ చేయడంలోనే చెప్పాడు. ఆయన యొక్క గురువు రామకృష్ణ పరమహంస రామకృష్ణ మిషన్ ప్రారంభించి అనాథ ఆశ్రమాలు, విద్యాలయాలు, హాస్పిటల్ స్థాపించి అనేక మంది బీదులకు, దుఃఖితులకు సేవ చేయడం జరిగింది సార్. కపిల అంకన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. స్వామి వివేకానందుడు కేవలము 39 సంవత్సరాలు మాత్రమే జీవించి ఈ సృష్టి అంతం వరకు తన అపారమైనటువంటి జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చి ప్రపంచ చరిత్రలో మిగిలి వెళ్ళిపోయాడు. సో స్వామి వివేకానందుని గొప్పతనం ఏంటంటే, సర్వమత సమ్మేళనంలో దాదాపు 7,000 మంది మత పెద్దలు ప్రపంచం నుంచి నలుమూలల నుంచి వచ్చారు. సభ ప్రారంభం కాగానే ఒకరి మతం మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ అలా ఉపన్యాసాలు పేజీల కొద్దీ రాసుకొని వచ్చి ఉపన్యసిస్తూ సభంతా విసిగెత్తిపోయింది. అప్పుడు స్వామి వివేకానందుని వంతు వచ్చింది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని ఒక ప్రేమతోటి ఆ పలుకులు పలకగానే ఆ శబ్ద తరంగాలు హాలులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాలలోకి వెళ్ళి వీణ మీటినట్టుగా మీటి రోమాలు లేచి నిల్చొని ఆనందభరితంగా 3 నిమిషాలు ఆగకుండా చప్పట్లు కొట్టడం జరిగింది. స్వామి వివేకానందుడు ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అంటే ఆకాశం నుంచి పడే ప్రతి చినుకు వాగుల నుంచి, వంకళ్ళ నుంచి, నదుల నుంచి సముద్రంలో కలవాల్సిందే. అలాగే పుట్టినటువంటి మనిషి ఏ మతానికి చెందినటువంటి వ్యక్తి అయినా
ఆధ్యాత్మిక సాధనలో ఒకటే దేవుని దగ్గరికి చేరాలని చెప్పి బ్యాలెన్స్గా మాట్లాడడం జరిగింది. అందుకే స్వామి వివేకానందని ఆ స్పీచ్ అంటే అందరూ ఎగబడేవారు. సో వారు ఎప్పుడైతే ప్రసంగించారో 15 రోజుల ఆ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానందునికి లాస్ట్కి ఇచ్చేవారు స్పీచ్. ఆయన కొరకు వందల మంది, వేల మంది ఆ స్పీచ్ కొరకు వెయిట్ చేసేవారు. సో స్వామీజీ ప్రత్యేకత అది. అదే మాదిరిగా ఎప్పుడైతే స్వామీజీ అమెరికాలో ప్రసంగించిండో అందమైనటువంటి యువతి వచ్చి, నేను నీలాంటి అందమైనటువంటి బాబును కనాలి, కొన్ని కోట్ల ఆస్తి నీకు దారదత్తం చేస్తాను, నన్ను పెళ్లి చేసుకోవాలంటే, నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ పెళ్లి చూపులు, తర్వాత ఎంగేజ్మెంటు, తర్వాత పెళ్లి, రిసెప్షన్, తర్వాత కాపురము. ఇంత సమయం ఎందుకమ్మా, క్షణాలలో నేనే నీ బాబును అనుకు అని చెప్పినటువంటి గొప్ప మహానీయుడు. అంటే దీని యొక్క అంతరార్థం ఏంటి? భారతదేశంలో ప్రతి స్త్రీని అమ్మగా భావించాలని చెప్పి స్వామి వివేకానందుడు ప్రపంచానికి తెలియజేశాడు. అలాంటి మహానీయుని గురించి తపిలా అంకన్న గారు ప్రసంగించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు సౌజన్య. నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం భారతదేశానికి గర్వకారణమైన స్వామి వివేకానందుడి జయంతి ఉత్సవాలు ముందస్తుగా జరుపుకుంటున్నాం. ఆయన జనవరి 12, 1863లో జన్మించారు. ఆయన జన్మించిన రోజుని భారతదేశం ఇప్పుడు భారతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ ముందస్తు ఉత్సవాల సందర్భంగా ఆ మహానుభావుని గురించి మాట్లాడడానికి నాకు అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. వివేకానందుడు జన్మించినప్పటి నుంచే చాలా ఆధ్యాత్మిక స్పృహ, ధైర్యం, సత్యం గురించిన అన్వేషణ అలాంటివి ఎప్పుడు తన మనసులో మెదులుతూ ఉండేవి. కాకపోతే అప్పటి సమాజంలో ఉన్న అంధవిశ్వాసాలను మాత్రం ఎప్పటికీ ఆయన స్వీకరించలేదు. ప్రతి ఒక్కదాన్ని ప్రశ్నించుతూ వచ్చారు. ప్రపంచం మొత్తము చికాగో సమావేశం గురించి మాట్లాడుకుంటుంది. కానీ ఆయన మొట్టమొదటి బహిరంగ సభ మన హైదరాబాద్లో నిర్వహించారు. ఆయన ఎన్నో స్పీచ్లు ఇచ్చినప్పటికీ, ఎన్నో ప్రసంగాలు చేసినప్పటికీ ఆయన ప్రసంగం స్టార్ట్ అయింది మాత్రం మన హైదరాబాద్లోనే. ఆ రోజు 1000 మందికి పైగా అటెండ్ అయిన ఆ సభలో ఆయన భారతీయ సంస్కృతి, హైందవ ధైర్యం, వేదాల గురించి మాట్లాడిన తన మాటలు, ఆయన వాక్చాతుర్యంతో సభలో ఉన్న వాళ్ళందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. ఆ రోజు ప్రారంభించిన తన ప్రసంగం తన చివరి రోజు వరకే ఆగలేదు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు తన ప్రసంగంలో రీచ్ అయ్యాయంటే అతిశయోక్తి కాదు. వివేకానందుడు ముఖ్యంగా యువత గురించి చెప్పేవాళ్ళు. యువత స్ట్రాంగ్‌గా ఉంటేనే దేశం ముందుకెళ్తది. దేశ అభివృద్ధి అనేది యువత చేతిలోనే ఉంది అని నమ్మారు. లేచి నిలబడు, లక్ష్యాన్ని చేరుకో వంటి మాటలతో యువతని జాగృతపరిచారు. చికాగో సమావేశంలో ఆయన మాట్లాడిన, ఇప్పుడు సార్ చెప్పినట్టు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే వాక్యాలు ఓన్లీ ఆ సమావేశానికే కాదు, మన రాజ్యాంగ నిర్మాతలకు సైతం అవి మార్గదర్శకమైనవి. మా మాటలనే తీసుకొని మన రాజ్యాంగ పీఠికలో సౌభ్రాతృత్వం అనే వర్డ్‌ని చేర్చారు. అది ఇప్పటికీ మనం పాటిస్తున్నాం. అది మన సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది. దేశం పైన అభిమానంతో ఆ రోజు ఉన్న సామాజిక సమస్యలను పారద్రోలడానికి రామకృష్ణ మిషన్‌ని స్థాపించారు. అది ఇప్పటికీ నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. విద్య గురించి కూడా వివేకానందుడు చాలా చెప్పారు. విద్య అనేది కేవలం పుస్తకాలు పట్టుకొని, చదువుకొని ర్యాంకులు, మార్కుల కోసం చదివేది కాదు. ఆల్రెడీ మనలో ఉన్న సంపూర్ణతను బయటకు తీసేదే విద్య. అంటే మనలో ఆల్రెడీ ప్రతి మనిషిలో చాలా జ్ఞానం దాగి ఉంటది. దాన్ని మనం జాగృతం చేసుకోవాలి. అదే విద్య. కానీ ఈ రోజు ఏమైతుంది, అందరూ ర్యాంకుల కోసం, మార్కుల కోసం పరిగెడుతూ నైతిక విలువలు మర్చిపోతున్నారు. ప్రతి సంవత్సరం మనం చేసుకునే వివేకానందుడి జయంతి ఇవన్నీ గుర్తు చేసుకొని కనీసం మన నైతిక విలువల్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. అదే మనం వివేకానందుడికి ఇచ్చే గౌరవం. విద్య అంటే బుద్ధి వికాసం చేసుకోవడము, వ్యక్తిత్వాన్ని వికాసం చేసుకోవడము, సేవాభావాన్ని పెంపొందించుకోవడము. అంతేగాని మార్కులు, ఉద్యోగాలు, ర్యాంకులు మాత్రమే కాదు అని చెప్పారు. మతం విషయానికొస్తే సర్వమత సమ్మేళనంలోనే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని పలికిన ఆయన మతం గురించి కొత్తగా చెప్పేది, ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఏమి ఉండదు. అన్ని మతాలు ఒకే మార్గాన్ని, అంటే డెస్టినేషన్ ఒక్కటే.
బట్ రూట్స్ వేరని చెప్పారు. అంటే మతాలన్నీ ఒకే లక్ష్యంతో పనిచేస్తాయి. బట్ వేరు వేరు మార్గాలని చెప్పారు ఆయన. మతం అంటే డిఫరెంట్స్ కాదు. మొత్తం అంతా ఒకటే ఏకత్వం అని చెప్పారు. ఇప్పుడు మన పాలకులు ఇప్పుడు మనం రీసెంట్‌గా వింటున్నాం భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చాలని మనం ఇప్పుడు వింటున్నాం. కానీ ఆ రోజే ఆయన భారతదేశాన్ని విశ్వగురువుగా అభివర్ణించారు ప్రతి దేశంలో. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి దేశాలకు విస్తరించారు. ఈ యువత గురించి ఇప్పుడు మనం కామన్ ప్రాబ్లమ్స్ ఎవరిని చూసినా డిప్రెషన్‌లో ఉన్నా అంటున్నారు గదా! చిన్న చిన్న విషయాలకి నిరాశ చెందడం ఇవన్నిటిని అయోమయం లాంటివన్నిటిని ఓవర్‌కమ్ చేయడానికి వివేకానందుని మాటలు ఒక ఔషధంలాగా, ఒక మందులాగా పనిచేస్తాయి. సైకియాట్రిస్ట్ అవసరం లేదు. జస్ట్ ఆ వర్డ్స్ చదివితే చాలు. అట్లా ఉంటాయి ఆయన మాటలు. వివేకానందుడు ఇప్పుడు మన యోగాకి ఎట్లా కనెక్ట్ అయ్యారని చూస్తే, ఆయన శారీరక దృఢత్వానికి చాలా ప్రాధాన్యతనిచ్చారు. బలమైన శరీరంలోనే బలమైన మనసు ఉంటుందని నమ్మారాయన. ఆయన చెప్పిన ఒక వాక్యము గీత చదవడం కన్నా ఫుట్‌బాల్ ఆడితే దేవుడికి దగ్గరవుతారని జెప్పారు. అంటే మనం ఎంత ఆధ్యాత్మికత ఎంత చేసినా మన శారీరక దృఢత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన నమ్మారు. చివరగా ఇప్పుడు ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఎన్ని మాటలు మాట్లాడినా ఇంకా ఉంటనే ఉంటాయి ఆయన గురించి. ఆయన చెప్పిన విషయం ఒకటి ఏంటంటే ఇప్పుడు మనల్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలహీనపరిచేది ఏదైనా గూడా విషంలాగా త్యజించమన్నాడాయన. అంటే మనం కావాలని ఎళ్లి విషం తాగం గదా! అట్లనే మనల్ని బలహీనపరిచేది ఏదైనా సరే, దాన్ని విషం అనుకోని దాన్ని వద్దనుకోవాలి. అది మనకు డిస్కంఫర్ట్ అయినా సరే ఆ టైంలో. బట్ దాన్ని మనం విషంలాగా వదిలేయాలింకా అంతే. ఈరోజు ఈ ఆస్పియస్ డే రోజు నాకీ అవకాశం ఇచ్చిన మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు. థాంక్ యూ సార్. అమ్మగారు చాలా ధన్యవాదాలు. సో వివేకానందుని జన్మదినాన్ని నేషనల్ యూత్ డేగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించి ప్రతి సంవత్సరము తన జయంతి రోజు జరుపుకుంటా ఉంటారు అంగరంగ వైభవంగా. దానికి గల కారణం ఏంటంటే ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్నటువంటి పిడికెడు మంది వ్యక్తులు లభిస్తే ఈ భారతదేశ చరిత్ర మార్చేస్తా అని వారు శపథం చేశారు. ఎందుకంటే యువతలో స్ట్రాంగ్ ఉన్నప్పుడు వారు భారతదేశాన్ని అభివృద్ధి చెందించి భారతదేశపు ప్రపంచానికి మార్గదర్శనం చేయడం కొరకు ఎదుగుతుందని చెప్పి ముందే భావించి స్వామి వివేకానందుడు యువత 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 అని కలలు కనేవాడు. అదే మాదిరిగా మేడం చెప్పినట్టుగా మూఢ విశ్వాసాలని స్వామీజీ నమ్మకపోయేది. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే తన తండ్రి గారు పెద్ద లాయర్. అక్కడికి వచ్చిన క్లయింట్స్ అంతా అక్కడ హుక్కాలు ఉండేటివి. హుక్క అంటే చుట్ట లాంటిది అన్నమాట, పీల్చడం దాన్ని. శూద్రులకు ఒక హుక్క, వైశ్యులకు ఒకటి, బ్రాహ్మణ్స్కి ఒకటి, ఇట్లా 4-5 రకాల హుక్కాలు ఉంటాయి. అంటే ఎవరు వస్తే ఆ హుక్క వారే తాగాలి. అంటే క్యాస్ట్ ఫీలింగ్ అనుకూలంగా ఆ హుక్కాలు అక్కడ ఉండేటివి. బ్రాహ్మణులకే, వైశ్యులకే, శూద్రులకే ఇట్లా ఉండేది. అప్పుడు స్వామి వివేకానందుడు తండ్రి గారిని అడుగుతారు, నాన్నగారు ఎన్ని హుక్కాలు, ఎందుకంటే ఎవరి క్యాస్ట్ వారిది, ఎవరి క్యాస్ట్కి అనుకూలంగా వారు పీల్చాలి, లేకుంటే వాళ్ళు చనిపోతారని చెప్పి స్వామి వివేకానందునికి తెలియజేస్తాడు. అవునా అట్లనా అని చెప్పి తండ్రి గారు లేనప్పుడు అన్ని హుక్కాలు తాగేటప్పుడు తండ్రి వస్తాడు. ఏం చేస్తున్నారా బాబు అంటే, నేను అన్ని హుక్కాలు తాగేస్తున్నా, మీరు చచ్చిపోతారన్నారు కదా, నేను ఎక్కడ చనిపోయాను చూడు. అంటే అందరి కులాలు ఒకటే అనే భావన అప్పుడే స్వామీజీ ప్రపంచానికి తెలియజేశాడు. అదే మాదిరిగా మేడం గారు చెప్పినట్టుగా ఎవరైతే ఆత్మ న్యూనతకు గురవుతారో, ఎవరైతే మానసిక ఒత్తిడికి గురవుతారో, ఎవరైతే యాంగ్జైటీకి గురవుతారో, ఎవరైతే డిప్రెషన్కి గురవుతారో, స్వామీజీ సాహిత్యము విని, పుస్తకాలు చదివి, ఆ బుల్లెట్ కొటేషన్స్ విని చాలామంది ఆత్మవిశ్వాసంతో ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప స్థానాలలో ఉండి ప్రపంచానికి సేవలు అందిస్తున్నారు. కాబట్టి స్వామీజీ గురించి అద్భుతంగా మంచి మంచి విషయాలు తెలియజేసినందుకు సౌజన్య గారికి స్వామి వివేకానంద యోగ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకర్, నేను మహబూబ్ నగర్ పాలమూరు నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా అందరికీ 164వ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు.
మన భారతదేశ సనాతన సంప్రదాయాలు కానీ మన సంస్కృతిలో ఉన్నటువంటి విషయాలు కానీ ఇప్పటికి కూడా ఈ మోడర్నిటీని సంతరించుకొని ఇంకా బ్రతకగలుగుతున్నాయి అంటే ఎంతో మంది దేశ సేవకులు దేశభక్తులు కూడా దాన్ని కాపాడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ అందుట్లో ఒక ముగ్గురు పేరు లేకపోతే మాత్రం అది 80% వరకు ఆ లిస్టు అసంపూర్ణంగానే ఉంటుంది అని నా అభిప్రాయం. అది అందుట్లో మొట్టమొదటి వారు ఆది శంకరాచార్యులు, రెండవ వారు ఛత్రపతి శివాజీ మహారాజ్, మూడవ వారు స్వామి వివేకానంద. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్లుగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే చెప్పినట్టుగా ప్రతి 1000 సంవత్సరాలకు అటు ఇటు ఎవరో ఒక మహానుభావుడు ఉద్భవిస్తూనే ఉన్నారు ఈ భారతదేశంలో. 72 మతాలని ఏకతాటిపైకి తేవడం, కేవలం 9 సంవత్సరాల వయసులోనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం, వేదాలను అవపోసన పట్టడం, 21 టైమ్స్ ఈ దేశమంతటా కాలినడకన తిరిగి మన సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించడం అనేది అంత ఆషామాషి విషయం కాదండి. నిజంగా చాలా చిన్న వయసులోనే అంత గొప్ప స్థాయికి, అంటే ఆనాడే శారీరక దృఢత్వం గురించి, మానసిక ఆరోగ్యం గురించి, ఆధ్యాత్మికతను గురించి ఆది శంకరాచార్య చెప్పినటువంటి విషయం చాలా గొప్పది. రెండవ వారు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఒకవైపు యుద్ధం జరుగుతుంటే శివాజీ మహారాజ్ గారు శ్రీశైలంలో ధ్యాన నిమగ్నులైపోయారు. అంటే ఆయన ఎంత వీరుడున్నా, ఎంత శౌర్యత్వం ఉన్నా సరే కానీ ఆధ్యాత్మికతకు అంతగా ఆయన విలువ తీసుకొని వచ్చాడు. విజయనగర సామ్రాజ్యం ఒక 1565 సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ గా ఎండింగ్ స్టేజ్ కి వచ్చేస్తూ ఉంది. ఆ సమయానికి అసలు చెప్పుకోదగ్గ హిందూ సామ్రాజ్యం అనేది ఈ అఖండ భారతంలో ఎక్కడ కూడా లేదు, చిన్న చిన్న రాజ్యాలు తప్పిస్తే. అటువంటి సమయంలో ఒక 5 అడుగులు కూడా లేని ఒక మనిషి, ఒక 1000 మంది సైన్యం కూడా లేని ఆ సైన్యంతో హిందూ సామ్రాజ్యాన్ని 1673లో స్థాపించాడు అంటే అసలు ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అసలు అవన్నీ మనము బేరీస్ కూడా వేసుకోలేం. ఆ తర్వాత స్వామి వివేకానంద విషయానికి వస్తే, ఒక్క 10 మందిని నాకు ఇవ్వండి, నాలాంటి వ్యక్తులను నాకు ఇవ్వండి, ఈ దేశ గతినే మార్చేస్తాను. ఒక 100 మందిని నాకు ఇవ్వండి, ఈ ప్రపంచ గతిని మార్చేస్తాను అన్న విషయాన్ని ఒక్కసారి మనం అందరం ఆలోచిస్తే నిజంగా ఇది సాధ్యమేనా అన్న క్వశ్చన్ ఖచ్చితంగా మొట్టమొదటిసారి మన మైండ్ లో వస్తుంది. అంటే దానికే అదే స్వామి వివేకానంద మాటల్లో ఉన్నది ఏంది అంటే, లక్ష్యం ఎదురుగా ఉండి ప్రయత్నశీలుడవైతే ఏ సాధనాలు లేకున్నా లక్ష్య ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది అని చెప్పినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద. అంటే ఎటువంటి సాధనాలు లేకున్నా పర్లేదు, కానీ నీకు ప్రయత్నశీలత్వం అనేది ఉండాలి. శారీరక దృఢత్వము, మానసిక ఆరోగ్యము, ఆధ్యాత్మికత ఉంటేనే నీకు ఆ ప్రయత్నం అనేది పూర్తి అవుతుంది అని చెప్పి స్వామి వివేకానంద చెప్పారు. సింహ సదృశులై ఉండండి. ఈనాడు యువత ఎంత పెడద్రోవబడుతుంది అంటే చిన్న చిన్న విషయాలకు, ఆ 10th క్లాస్ లో ఫెయిల్ అయినామనో, లేకపోతే ఇంకేదో జరిగిందనో, చిన్న చిన్న విషయాలకు సూసైడ్లు చేసుకోవడం, రకరకాలుగా తన ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకోవడం లాంటివి చాలా జరుగుతున్నాయి. సో ఇటువంటి వాటికన్నిటికీ స్వామి వివేకానంద సార్ ఇంతకుముందు ఒక మాట బుల్లెట్ కొటేషన్స్ అని అన్నారు. అసలు ఆ మాట నిజంగా నన్ను చాలా అట్రాక్ట్ చేసింది సార్. బుల్లెట్ కొటేషన్స్ అంటే నిజంగా ఆ కొటేషన్స్ అన్ని అలాగే ఉంటాయండి. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. నిజంగా అసలు ఈ మాట ఎవరి వల్ల సాధ్యమవుతుంది ఇలా చెప్పడం? అదొక్కటి వింటే ఆ అసలు మనకి ఏ సమస్య ఉన్నా సరే దాని నుంచి మనం బయటపడగలుగుతాం. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని బోధత, లేవండి, జాగృతం అవ్వండి, మీ యొక్క లక్ష్యాన్ని తెలుసుకోండి, దానికై పరితపించండి, దాన్ని సాధించే వరకు విడనాడకండి అని చెప్పినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద. మరియు పవిత్రుడు, సాహసోపేతుడు అయిన వ్యక్తే లక్ష్యాలను ఈజీగా సాధించగలడు అని చెప్పినటువంటి వాడు కూడా స్వామి వివేకానంద. అయితే నేను ఒక విషయాన్ని ఇక్కడ, అంటే నా అభిప్రాయం ప్రకారం నేను ఆ చేసిన రీసెర్చ్ ప్రకారం ఒక విషయం ఏంటంటే, స్వామి వివేకానందను, శివాజీ మహారాజును, తర్వాత ఆదిశంకరాచార్యులను సాక్షాత్తు పరమశివుడి ప్రతిరూపంగా మనం భావిస్తాం. అయితే ఇక్కడ ఈ విషయంలో శ్రీకృష్ణ పరమాత్ముడి అంశ కూడా నాకు స్వామి వివేకానందులు ఉంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ నా అన్నదమ్ములే కదా, నా తాతయ్య కదా, మా వాళ్ళు కదా అని చెప్పి నేను యుద్ధం చేయనని గాంధీవాన్ని కిందికి వదిలేసినటువంటి అర్జునుడికి
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి మాటలు కూడా స్వామి వివేకానంద మాటల్లో ఉంటాయి. హృదయ దౌర్బల్యాన్ని విడనాడి లేచి పోరాడు అర్జున అని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడి విషయాన్ని వివేకానంద మాటల్లో చూస్తే, లేవండి, సింహ సదృశులై ఉండండి, అన్ని రోగాలకు మూలం భయమే, ఆ భయాన్ని విడనాడండి అని చెప్పినటువంటి స్వామి వివేకానంద కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి అంశగా నేను భావిస్తున్నాను. అలాగే విశ్వాసం మనలో మనకు విశ్వాసం, దైవంపై విశ్వాసం, ఇదే గొప్పతనం యొక్క మూల రహస్యం. ఫెయిత్ ఇన్ అవర్ సెల్స్, ఫెయిత్ ఇన్ గాడ్, దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ అని చెప్పినటువంటి మహానుభావుడు. అలాగే ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నా సరే, 33 కోట్ల మంది దేవతల్లో నీకు విశ్వాసం ఉన్నా, నీపై నీకు విశ్వాసం లేకపోతే నీకు విముక్తి అనేది లేనే లేదు అని చెప్పినటువంటి వీరుడు. నేను ఈ కొటేషన్స్ గురించే చెప్పాలని నేను విషయం చెప్తున్నాను సార్. ఎందుకంటే మన వివేకానందుడు ఆయన ఎప్పుడు పుట్టిండు, ఎప్పుడు చనిపోయిండు, ఓకే, ఇవన్నీ కామన్. నిజంగా ఆయన పుట్టడం అనేది, ఆయన ఒక 12th జనవరి రోజు 1862 జన్మించి ఉండవచ్చు, కానీ రామకృష్ణ పరమహంసను కలిసిన తర్వాత నిజంగా ఆయన జన్మ సార్థకమైందని చెప్పవచ్చు. నేను అందరికీ ఒక మనవి చేస్తున్నాను. హైదరాబాద్ లో దాదాపు ఒక 10 years క్రితము స్వామి వివేకానంద పేరు వివేకానందం అనే ఒక నాటకాన్ని రచించబడి ఉంది. ఆ నాటకాన్ని దయచేసి అందరూ కూడా తీసుకొని చదవండి. ఆ ఒక్క నాటకము చదివితే అసలు భారతీయ సంస్కృతి ఏంది, అసలు యువతకు ఆ ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, చాలా చిన్న పుస్తకం అది, కేవలం నాకు తెలిసి ఒక 50 పేజీలు కూడా ఉంటుందో లేదు. ఆ పుస్తకాన్ని చదవండి, చాలా గొప్పగా ఉంటుంది. అలాగే ఈనాటి యువత వివేకానందుని గురించి తెలుసుకోవాలి అంటే ఆ నిజంగా వాళ్ళు రావాల్సిందే. ఇది ప్రచారం చేయడం వల్లనో ఇంకేదో చేయడం వల్ల అయితే ఇది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఆయన గురించి ఎంత చెప్పినా మాకు తక్కువనే ఉంటుంది. అలాగే శారీరక దృఢత్వాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతను మనకు అంటే ఇప్పుడున్న మన ఈ యోగా 16th బ్యాచ్ లో ఇస్తున్నటువంటి మన శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా నిజంగా అభినవ వివేకానందుడు అని నేను భావిస్తున్నా. ధన్యోస్మి సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు శ్రీకర్ గారు. సో వారు చెప్పినట్టుగా భారతదేశము ఈ రోజు వెలిగిపోవడానికి చాలా మంది మహానుభావులు తెర వెనుక ఉన్నారు. మన చరిత్రను కమ్మేశారు. ఆదిశంకరాచార్యులు ఆధ్యాత్మికతను, దేశభక్తిని శివాజీ, ఇక స్వామి వివేకానందుడు అంటే ఆల్రౌండర్. సో బీ ఫియర్లెస్, ఫియర్ ఇస్ సిన్, ఫియర్ ఇస్ డెత్. సో దేనికి భయపడకండి, భయమే మృత్యువు, భయమే పాపము. ఈ ప్రపంచంలో దుఃఖానికంతటికి మూల కారణము భయమే. మీరు గొర్రెలమనే భ్రాంతిని విడనాడండి, మీరు సింహ సాదృశులు అని తట్టి లేపినటువంటి స్వామి వివేకానందుడు. లేవండి, మేలుకోండి, మీ లక్ష్యం ఛేదించే వరకు విశ్రమించకండి, నిద్రపోకండి. చాలా మంది యువత లక్ష్యము పైన పెట్టిన దృష్టి లక్ష్య సాధన పైన పెట్టడం లేదు. సో ఒక బుల్లెట్ ఒక వ్యక్తిని చంపేస్తే స్వామి వివేకానందుని బుల్లెట్లు కొన్ని లక్షల మందిని తట్టి లేపుతున్నాయి అని తెలియజేసినందుకు స్పీకర్ గారికి స్వామి వివేకానంద యోగ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పొట్టే విలాస్, పాపన్పేట గ్రామం, బెజ్జూర్ మండలం, కుమ్రంభి ఆసిఫాబాద్ జిల్లా నివాసిని. వైఐసి యోగా కోర్సులో భాగంగా మన గురువుగారైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు సారు ఒక్కరోజు ముందు స్వామి వివేకానంద జయంతి ఉత్సవం కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీతో పాటు ఈ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో భారతదేశాన్ని విచ్ఛిన్నంగా చేయడానికి ప్రపంచంలోని అనేక దేశాలు రకరకాల ప్రయత్నాలు చేసినాయి. ఈ యొక్క దేశ ఔన్నత్యం కానీ, భారతదేశంలో అనేక వందల మంది, వేల మంది పుట్టి దేశం కోసం, ధర్మం కోసం పనిచేసినటువంటి మహానుభావులు, మహాపురుషులు అనేక మంది ఉన్నప్పటికీ అందులో
స్వామి వివేకానంద ఒక మహాయోగి, మహాపురుషుని కింద మనము గుర్తించాలి. ఎందుకంటే స్వామి వివేకానంద 1863 జనవరి 12 తారీఖు జన్మించిండు. ఈయన 1902 జూలై 4 తారీఖు మరణించిండు. అంటే కేవలం 39 సంవత్సరాలు బ్రతికినప్పటికి కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలన్నిటి కూడా తెలియజెప్పడానికి అమెరికాలోని చికాగోలో జరిగినటువంటి సర్వమత సమ్మేళనంలో ఈయన రెండు విషయాలు చెప్పినట్టు నేను గుర్తించిన. ఒకటి భారతీయత, అంటే ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నప్పటికైనా భారతదేశానికి మిగతా దేశాలకు ఉన్నటువంటి తేడా ఏంది, గొప్పతనం ఏంది అనేటువంటిది చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. అదేవిధంగా అనేక సాంప్రదాయాలు, అనేక మతాలు ఉన్నప్పటికైనా కానీ హిందూ ధర్మం అంటే ఏంటిది, హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంది అంటే భారతీయత, హిందూ ధర్మము, ఇవి రెండు ఒకేలా ఉన్నప్పటికీ దీనిలో కొంత వ్యత్యాసం ఉంటుందనేటువంటి విషయము ప్రపంచ దేశాలన్నిటికి కూడా చాలా వివరంగా, స్పష్టంగా, సుత్తి లేకుండా వివరించినటువంటి మహా గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. ఈయన యొక్క గురువుగారు రామకృష్ణ పరమహంస. ఈయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. ఈయన పేరు మీద 1897 సంవత్సరం నుంచి కూడా ఈ రామకృష్ణ మిషన్ అనేటువంటి వారి యొక్క గురువు గారి పేరు పెట్టి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో ఉన్నటువంటి యువతని ఒక ఉన్నత స్థానంలో ఉంచడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా అనేక విద్యా సంస్థలు కావచ్చు, ఇంకా మహానుభావులే కావచ్చు, ఈయన యొక్క జీవితంలో చేసినటువంటి గొప్ప పనులు ఏంటివి, యువతకు ఏ విధంగా ఆదర్శంగా ఉండాలన్నటువంటి విషయాన్ని అనేక మంది చెప్తూనే ఉన్నారు. దానివల్లనే ఈరోజు నేను అనుకుంటున్నా ఈ భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవంగా స్వామి వివేకానందుని జన్మదినం సందర్భంగా ప్రతి యువకుడు కూడా ఆయన ఆదర్శంగా తీసుకునేలా భారత ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. ఇప్పటికీ 164 జయంతులు జరుపుకుంటున్నామంటే ఆషామాషమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఆయన ఇందాక చెప్పినట్టుగా అనేక బుల్లెట్ పాయింట్ చెప్పినట్టుకైనా ఒకటి, బలమే జీవనం బలహీనతే మరణం. అంటే ఒక మనిషి బలంగా ఉన్నప్పుడే ఏదైనా నేను చేయగలను అనేటువంటి నమ్మకం, ధైర్యం అనేది వస్తుంది. బలహీనతే మరణం అంటే నాతో ఏమవుతుంది, నేను బలహీనున్నటువంటి ఆత్మవిశ్వాసంలో మనకు ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఏ పనైనట్టు, ఏ కార్యమైనా కానీ మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఇలా అనేక విషయాలు యువతలో నింపి ఉర్రూతలాగించి అనేక మందిని గొప్ప గొప్ప స్థానాల్లో ఉంచడానికి ఈయన ఆదర్శప్రాయుడని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. విలాస్ గారు ప్రత్యేక ధన్యవాదాలు. సో ఆ రోజు ఆ కాలంలో భారతదేశము అజ్ఞానపు దేశము, అవివేకమైనటువంటి దేశము, నిరక్షరాస్యతతో మ్రగ్గుతున్నటువంటి దేశము, అప్పుడే పుట్టినటువంటి శిశువులను మొసళ్లకు విసిరిస్తూ ఉన్నటువంటి మూఢనమ్మకాలతో, మూఢాచారాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి దేశం అని పాశ్చాత్యులు గుసగుసలాడుతున్న వేళ లేచింది ఒక కెరటం. అతనే స్వామి వివేకానందుడు. కాదు, నా దేశం యొక్క సంస్కృతి, నా దేశం యొక్క ఆచారాలు, నా దేశం యొక్క కట్టుబాట్లు, నా రామాయణ మహాభారత ఇతిహాస గ్రంథాలు చాలా గొప్పవి అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పి, అట్లాగే వారు చెప్పినట్టుగా స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్, బలమే జీవితము బలహీనతే మరణం అని చెప్పాడు. ఒక్కటే బుల్లెట్ కొటేషన్. దీంట్లో ఉన్నటువంటి మీనింగ్ ఏందండి? ఒక విద్యార్థి రోజు 7 గంటలకు లేస్తాడు, అది వీక్నెస్, బలహీనత. ఒక విద్యార్థి 5 గంటలకు లేచి రోజు చదువుతాడు, అది స్ట్రెంగ్త్. అంటే అది జీవితాన్ని ఇస్తుంది. 7 గంటలకు లేవడం అనేది అది వీక్నెస్, అది మరణాన్ని ఇస్తుంది. చచ్చిపోడు మనిషి, కానీ క్షణము చస్తూ బతకడానికి ఆ 7 గంటలకు లేవడం అనేది. ఈ ఒక్క ఉదాహరణ ఇట్లా మనం రోజులో ఎన్నో ఉదాహరణలు తీసుకోవచ్చు. మీరంతా రోజు 5:30కు క్లాస్లో మనం ఫిజికల్ యాక్టివిటీ, ఆసనాలు చేస్తున్నాం, ప్రాణాయామ చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. రోజు 5:30కు లేసి గంట సేపు, ఇది స్ట్రెంగ్త్.
మీ ఇంటి పక్క వారు రోజు 7 గంటలకు లేస్తున్నారు, అది వీక్నెస్. వారికి రోగాలు వస్తాయి, తోలు కండరాలు తోలు నరాలు తయారవుతాయి. మనకు ఇనుప కండరాలు ఉక్కు నరాలు తయారైతాయి, మనకు స్ట్రెంగ్త్ వస్తుంది, మనం జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు సాధిస్తాం. సో స్వామీజీ బుల్లెట్ కొటేషన్లో చిన్న ఫార్ములా లాగా చిన్న థ్రెడ్ లాగా ఉంటుంది, కానీ ఇక్కడ పెద్ద మాల, చిన్న దారము పెద్ద పెద్ద పుష్పాలను మాలగా మనకి ఏ విధంగా బయటకు బహిర్గతం చూపిస్తుందో ఆ విధంగా స్వామీజీ కొటేషన్స్ అవి నిజంగా ఎందరెందరో జీవితాలను తట్టి లేపాయని తెలియజేసినందుకు విలాస్ పటేల్ గారికి స్వామి వివేకానంద యోగ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభోదయం. ముందస్తుగా స్వామి వివేకానంద 164వ జయంతి శుభాకాంక్షలు. మనకు ఈరోజు స్వామి వివేకానంద జయంతి చేస్తున్నాం అంటే మనం కూడా అసలు చాలా అదృష్టవంతులము. ఎందుకంటే 1863 జనవరి 12వ తేదీ నాడు కలకత్తా నగరంలో విశ్వనాథ భువనేశ్వరి దేవికి జన్మటి వాడే స్వామి వివేకానంద. అతని పేరు నరేంద్రుడు. చాలా వాళ్ళ పేద కుటుంబం అయినప్పటికీ కూడా అతను ఎప్పుడు కూడా అలా చదువుతున్న సమయంలో కూడా చాలా సహాయం చేసేటువంటి వాడు. వాళ్ళ నాన్న న్యాయవాదిగా పనిచేస్తున్నప్పుడు చాలా మంది వచ్చేటువంటి వాళ్ళు, కానీ వాళ్ళ ఇంటికి చాలా మంది భిక్షానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ అమ్మ దానం చేస్తూ ఉండేది. చివరికి ఏంటంటే అతని కోసం తీసుకొచ్చినటువంటి ఎవరు వచ్చినప్పటికి కూడా ఏది లేదనకుండా ఇచ్చేటువంటి వాడు. అంటే చిన్నప్పటి నుంచి కూడా సహాయం చేయాలన్నటువంటి ఒక భావన ఉన్నటువంటి వాడు. ఎంతంటే అతను ఇంట్లో ఉన్నది ఏదైనా ఇచ్చేటువంటి వాడు. చివరికి పండక్కి బట్టలు కొనుకొస్తే కూడా వాళ్ళ అమ్మ అతను బట్టలు లేవని తన యొక్క కొనుకొచ్చినటువంటి ఒక కొత్త బట్టల్ని కూడా బంగ్లాలో ఇంట్లో మేడ మీద నుంచి ఆడుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళకు ఇచ్చాడు. అంటే చిన్నప్పుడు కూడా అతనికి అంతటి యొక్క సహాయం చేయాలనేటువంటి ఒక భావన అతనిలో ఉన్నది. అతను వివేకానందుడు చదువు అయిపోయిన తర్వాత ఆధ్యాత్మికత విషయంలో వెళ్ళినప్పుడు రామకృష్ణ పరమహంస ఎప్పుడైతే పరిచయం అయ్యాడో, నేను దేవుణ్ణి చూడాలి అనేటువంటి యొక్క కోరికతో వెళ్ళినప్పుడు నేను చూపిస్తానని రామకృష్ణ పరమహంస గారు పరిచయం కావడము, తర్వాత రామకృష్ణ పరమహంస పరిచయం తర్వాత చివరికి అతను చదవంతా అయిపోయినాక ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత రామకృష్ణ పరమహంస గారు కూడా నిర్వీర్యమైన తర్వాత పూర్తిగా ఆ యొక్క రామకృష్ణ పరమహంస గారే ఈ యొక్క నరేంద్రనాథ్ కు వివేకానందుడిగా నామకరణం చేశారు. తర్వాత చివరిగా సన్యాస దీక్ష తీసుకొని పూర్తిగా ఈ యొక్క రామకృష్ణ పరమహంస ఆశ్రమాన్ని కొనసాగించడము, అనేక కార్యక్రమాలు చేశాడు. 1893లో సెప్టెంబర్ 11 చికాగో మహాసభలకు వెళ్ళిన తర్వాత అక్కడ మన దేశం పట్ల అందరూ కూడా అతన్ని మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే చాలా బాధపడుతూ అలా చూస్తున్నాడు. ఇక్కడైనా నాకు ఇస్తారనేటువంటి ఒక విశ్వాసంతో అతను ఉన్నాడు. ఎక్కడ కూడా బాధపడకుండా వెళ్ళాడు. చాలా మంది కూడా హిందూ ధర్మాన్ని హేళన చేశారు, కానీ అయినప్పటికీ కూడా ఏం పట్టించుకోకుండా వివేకానందుడు అక్కడ సెప్టెంబర్ 11 నాడు మాట్లాడినటువంటి ఒక మాటలతోని, ప్రియమైన సోదరిమణులారా, అమెరికన్ మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నటువంటి ఒక మాటతోనే, ఆ ఒక్క మాటకే అతనికి ఇచ్చినటువంటి ఒక సమయం పూర్తిగా అయిపోయింది. అందరు చప్పట్లతో అలా కొడుతూనే ఉన్నారు. అప్పుడు ఎవరైతే ఇతన్ని అద్దు అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఇతనే మాట్లాడాలి అనేటువంటి ఒక విషయాన్ని, మన దేశం యొక్క గొప్పతనాన్ని ఒక్క మాటలోనే చెప్పాడు. ఇక్కడ చాలా మంది మన యొక్క హిందుత్వాన్ని, మన దేశాన్ని విమర్శించినప్పటికీ కూడా ఏం పట్టించుకోకుండా కేవలం మాటల ద్వారా ఒక్క మాటతోని మన దేశం యొక్క గొప్పతనాన్ని అక్కడ వివరించడం అనేది జరిగింది. అది తర్వాత చికాగో మహాసభలో అక్కడ మాట్లాడిన తర్వాత అమెరికాలో కూడా జరుగుతున్నటువంటి అతనికి ఇచ్చినటువంటి ఒక రూమ్ లో అతను చూస్తున్న పరిస్థితులలో కూడా అక్కడ కూడా ఉన్నటువంటి ఒక సామాజిక పరిస్థితులను అతను గమనించాడు. అక్కడ వివేకానందుని అక్కడ విదేశీయులు చూసి నేను పెళ్లి చేసుకోవాలా అనే ఆలోచనతో అతన్ని రిక్వెస్ట్ చేసి అతన్ని కలిసి మాట్లాడితే అతను చెప్పాడు మన దేశం యొక్క గొప్పతనం. నమస్కరించి తను లేదమ్మా నన్నే నీకు కొడుకుగా భావించు అన్నటువంటి ఒక విషయాన్ని అంత స్పష్టంగా చేసరికి అక్కడ వచ్చినటువంటి ఒక మహిళ కూడా చాలా ఆశ్చర్యపోయింది. ఆహా, ఇటువంటి ఒక గొప్ప దేశమా మీది,
అనేటువంటి ఒక విషయాన్ని అప్పుడు ఆమె గ్రహించింది. తర్వాత అతను చికాగో మహాసభ పూర్తయిన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిండు. వచ్చిన తర్వాత అందరూ కూడా స్వాగతం తెలపడానికి పూలమాలలు, పెద్ద పెద్ద బొకేలు, సాల్వాలు తీసుకొని అక్కడికి వెళ్ళారు. మన దేశంలోకి ఎంటర్ అయిన తర్వాత పడవ దగ్గరికి వెళ్తే వివేకానందుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏదైతే సాల్వలు సన్మానం చేయడానికి వెళ్ళారో దాన్ని ఏది కూడా పట్టించుకోకుండా ఆ యొక్క మన దేశం మట్టిలో కింద పడి బొర్లాడాడు. అంటే అతను విదేశాలలో ఇన్ని రోజులు ఆ యొక్క భోగభూమిలో తిరిగాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైనా లక్షణాలకి నాకు అంటుకున్నట్టయితే నా యొక్క మాతృభూమిలో ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి, నా యొక్క భూమిలో ఇవన్నీ కూడా శుభ్రమైపోతాయి, నా శరీరానికి ఉన్నటువంటి ఒక మలినమంతా వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక భావనతో అప్పుడు తన మట్టిలో మరి పొర్లాడాడు. అందరు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి మేము అందరం కూడా సన్మానం చేయడానికి వస్తే స్వామీజీ ఇలా చేస్తున్నాడు, ఏంది పిచ్చి పట్టింది అనుకున్నారు. కానీ అది అసలు ఉద్దేశము ఆ విషయాన్ని అతను అక్కడ చెప్పాడు. దాని కారణంగానే అప్పుడు వివేకానందుడు ఎప్పుడైతే చికాగో మహాసభలో మాట్లాడాడో ప్రపంచ దేశాలన్నిటికి కూడా భారతదేశం అంటే ఇంతటి యొక్క గొప్పనైన దేశమా అని ఆ రకంగా అందరు గ్రహించారు. తర్వాత వివేకానందుని యొక్క ప్రేరణ పొంది అక్కడ మార్గరెట్ నోబుల్ అనేటువంటి యొక్క వ్యక్తి వివేకానందుని ప్రేరణ ఫలితంగా మన భారతదేశానికి వచ్చింది. ఆమె పేరు వివేకానందుని శిష్యురాలుగా ఏరింది. ఆమె సోదరి నివేదితగా పేరు మార్చాడు. వివేకానందుని ప్రేరణ ఫలితంగా ఆమె మొట్టమొదటి కలకత్తా నగరంలో ఆడపిల్లల కోసం మహిళలు చదువుకోవాలి, చదువుకున్నట్టయితే అన్ని రంగాలలో బాగుంటారు అనే విషయాన్ని మొట్టమొదటి ఆ యొక్క సోదరి నివేదిత పాఠశాలను ప్రారంభించడం అనేది జరిగింది. వివేకానందుడు సామాజిక దృక్పథము చిన్నప్పటి నుంచి తర్వాత భారతదేశంలో కూడా దాన్ని ఆచరింపజేశాడు. ఆ రకంగా వివేకానందుడు కూడా ఇప్పటికి కూడా అందరికి కూడా ప్రేరణదాయకము. ఈ జాతీయ యువజన దినోత్సవం అంటే ఇప్పుడు జనవరి 12 నుంచి ఈ నెలలో మళ్ళీ ఇంకొక మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. వివేకానందుడు కూడా యువత కోసము, దేశం కోసము యువతను ఎలా మోటివేషన్ చేశాడో అటువంటి యొక్క మంచి సూక్తులు యువతను ఆశాజ్యోతి అంటూ ముందుకు వెళ్ళి యువతను అందరినీ కూడా ప్రేరేపించాడు. చాలా మంది యువత వివేకానంద దగ్గరికి వచ్చి మీరు స్వామీజీ కదా మాకు భగవద్గీత నేర్పండి అంటే వివేకానందుడు ఒకటే చెప్పాడు, మీరు ఒక గంట సేపు మైదానంలో ఫుట్బాల్ ఆడి రండి, నేను తర్వాత మీకు భగవద్గీత చెప్తాను చెప్పాడు. అంటే వాళ్ళలో బలాన్ని నిర్మాణం చేశారు. వాళ్ళు శక్తివంతులుగా తయారైనట్టయితే ఎటువంటి ఒక సమస్యనైనా మనము ఎదుర్కోవడానికి సంసిద్ధతతో ఉంటాము. మనపైన మనకు విశ్వాసం ఉంటే మనం దేన్నైనా సాధించగలం అనేటువంటి ఒక విషయాన్ని వాళ్ళకు చెప్పకనే ఆ రకంగా వివేకానందుడు చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఈ జనవరి 23 నాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కూడా. ఇద్దరు కూడా చాలా తక్కువ సమయం, అంటే దేశం కోసము పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా తక్కువ వయసులోనే, భగత్ సింగ్ చూసినట్టయితే 24 సంవత్సరాలు బ్రతికాడు, వివేకానందుడు 39 సంవత్సరాలు బ్రతికాడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అసలు ఎప్పుడు చనిపోయాడో కూడా మనకు తెలియదు. అందరూ కూడా యువతను పూర్తిగా దేశం కోసము, ధర్మం కోసం పనిచేయాలనేటువంటి ఒక విషయంలో దేశ హితాన్ని ఆలోచిస్తూ వాళ్ళ యొక్క పూర్తి త్యాగం చేసినటువంటి ఒక గొప్ప మహనీయులు ఈ యొక్క స్వామి వివేకానంద. వివేకానందుడు ఎక్కడ కూడా మన యొక్క హిందూ ధర్మం గురించి గొప్పగా వివరించడం అనేది జరిగింది. ఈ కార్యంలో 150వ వివేకానంద శత జయంతి సందర్భంగా అప్పుడు కూడా మనము ఈ యొక్క వారు చెప్పారు, శీకర్ గారు చెప్పినటువంటి ఒక నాటకం అనే పుస్తకం కూడా అప్పుడు వచ్చింది. అప్పుడు చాలా గ్రామాలలో మన యొక్క ఈ వివేకానందుని యొక్క 150 జయంతి ఉత్సవాలను మనం పెద్ద ఎత్తున నిర్వహించడం అనేది జరిగింది. అటువంటి కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొంటూ ఇప్పుడు మనం వివేకానంద యోగా కేంద్రం ద్వారా మనం యోగా నేర్చుకోవడం అనేటువంటిది కూడా చాలా అదృష్టము. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఒక శ్రీనివాస్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వివేకానంద జయంతి శుభాకాంక్ష. ధన్యవాదాలు గంగారాం గారు, ప్రత్యేక ధన్యవాదాలు. నేను గంట సేపు ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను, కానీ 5-6 గంటల దాకా ఉండాలనిపిస్తుంది మీ మాటలు చూస్తూ ఉంటే. సో గంగారాం గారు చెప్పినట్టుగా గుర్తుపెట్టుకోండి, స్వామి వివేకానందుడు ఏది నీ కొరకు నువ్వు చేసుకున్నది నీకు జీవితాన్ని ఇవ్వదండి, ఇతరుల కొరకు చేసేది జీవితాన్ని ఇస్తుంది. సో నువ్వు ప్రపంచ చరిత్రలో, అట్లీస్ట్ నీ గ్రామ చరిత్రలో లేకుంటే నీ రాష్ట్ర చరిత్రలో మిగిలాలంటే నీ కొరకు నువ్వు చేసుకున్నది నీకు జీవితాన్ని ఇవ్వదు.
ఇతరులకు చేసేది జీవితాన్ని ఇస్తుంది అని చెప్పి స్వామి వివేకానందుడు ఆ రోజే ప్రపంచానికి తెలియజేశాడు. ఎవ్వరు భిక్షగాళ్ళు వస్తే వాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఇచ్చేవాడు. తల్లి ఏం చేసింది, సంక్రాంతికి వాళ్ళు వస్తారు గంగిరెద్ది వారు, ఆ సౌండ్ రాగానే అమ్మ లాక్ చేసింది, డోర్ పెట్టేసింది. మేడ మీదకి పోయిండు, మేడ మీదకి పోయి 2 కొత్త అలా నానేసుకునే కోట్లు ఉంటాయి కదా లాయర్, కిటికీ నుంచి విసిరేసిండు. అంటే కిటికీ నుంచి విసిరేసి దానం చేసిండు అనమాట. అంటే అప్పుడే ప్రపంచానికి దానం అంటే ఇట్లా ఉంటుంది, త్యాగం అంటే ఇట్లా ఉంటుంది, నా కొరకు కాకుండా నేను సమాజం కొరకు ఇస్తాను అని చెప్పి వారిలో ఉన్నటువంటి ఆ గుణము ఆదర్శనీయం. అంతేకాకుండా స్వామి వివేకానందుడు అమెరికాలో మాట్లాడడానికి చాలా కష్టపడ్డాడు. అసలు అనుమతి పత్రమే పోయింది, అది వాయిదా పడి భిక్షాటన చేస్తూ 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 ఒక ప్రొఫెసర్ని కలుస్తాడు, హెచ్జే రైట్. సో హెచ్జే రైట్ ఏమంటాడంటే, స్వామి వివేకానందుని మేధస్సు అమెరికాలో ఉన్నటువంటి కొన్ని వందల వేల మంది మేధస్సుకు సరితూగుతుంది. స్వామి వివేకానందునికి అనుమతి పత్రము అడుగుడు అంటే ఉదయించే సూర్యునికి హక్కు ఎవరిచ్చారు అని సంబోధించారు. అంటే అలాంటి మహనీయుడు మన స్వామి వివేకానందుడు. అంతేకాదండి, భారతదేశంలో ఎందరెందరో చరిత్రలో మిగిలిన వారు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది. కానీ ఒక మహనీయుడు, ఒక మహాత్ముడు, ఒక మహాదేశభక్తునికి డేట్ ఆఫ్ డెత్ లేదు. అదే నేతాజీ సుభాష్ చంద్రబోస్. భారతదేశానికి 1947లో స్వాతంత్రం రావడానికి గాంధీజీ గారు శాంతియుతంగా ప్రయాణం చేస్తే దానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలాగా ఉద్వేగభరితమైనటువంటి తన ఉపన్యాసాలతోటి, తన సైన్యంతో ఇంకా కాస్త ఒక 50 సంవత్సరాలు లేటుగా వచ్చే మనకు స్వాతంత్రాన్ని 1947లో రప్పించడానికి కృషి చేసినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గూర్చి కూడా తెలియజేసినందుకు గంగారాం గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. స్వామి వివేకానంద యోగ తరపున నమస్తే. కమటం వినీత్ అండి, కరీంనగర్. అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. స్వామి వివేకానంద 1863 జనవరి 12వ తేదీన కలకత్తాలో జన్మించారు. అయితే స్వామి వివేకానంద చిన్నప్పుడు పేరు నరేన్, అందరు ముద్దుగా నరేన్ నరేన్ అని పిలుస్తుండేవారు. నరేన్ అందరితో పాటు ఆడుకుంటూ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక పెరట్లో ఒక జామ చెట్టు ఉంటుంది. ఆ జామ చెట్టు పైన ఆడుతుంటే ఆ జామ చెట్టు కింద ఒక ముసలాయన మంచం వేసుకొని పడుకుంటుంటాడు. కాబట్టి ఈ పిల్లల అల్లరికి, ఈ కేరింతల శబ్దానికి అతను డిస్టర్బ్ అయ్యి ఈ పిల్లల్ని ఎట్లాగైనా ఎక్కడి నుంచి వెళ్ళగొట్టాలనే ఆలోచనతో ఆ ముసలాయన ఏం చేస్తాడంటే పిల్లలందరినీ పిలిచి, పిల్లలు మీకు ఇక్కడ ఒక దయ్యం ఉంది, మీ అందరికి తెలుసా? ఎవరైతే ఈ చెట్టు పైన ఆడుకుంటూ ఉంటారో వాళ్ళపైన దయ్యం వచ్చి వాళ్ళ మెడ ఇచ్చేస్తుంది, కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆ తాత చెప్తాడు, ఆ ముసలి తాత. చెప్పిన తర్వాత నరేన్ యొక్క స్నేహితులందరూ కూడా పరిగెడుతూ ఉంటారు విషయం తెలిసిన తర్వాత. కానీ నరేన్ మాత్రము అక్కడే చెట్టు పైన ఆడుతూ ఆ జామకాయలు తింటూ ఉంటాడు. ఆ పిల్లలందరూ అడుగుతూ ఉంటారు, అరే నరేన్ నువ్వు పిచ్చోడినవరా, అక్కడ దయ్యం ఉంది, నువ్వు అక్కడ ఎట్లా ఉంటావు, మేము పరిగెడుతున్నాము, నువ్వు రారా బాబు అని చెప్పేసి పిలుస్తా ఉంటాడు. కానీ నరేను వాళ్ళ స్నేహితులందరూ మళ్ళీ పిలిచి, అరే మీరందరూ పిచ్చోళ్ళు ఉన్నారా, నేను ఇంతసేపు అవుతుంది నేను అక్కడ ఉండి, మీరందరూ పరిగెడుతున్నారు, నేను నిజంగా అక్కడ దయ్యం ఉంటే ఇప్పటికే నేను ఆ దయ్యం వచ్చి తీసేయాలి కదా, అని ఇప్పటికే చనిపోవాలి కదా, ఆ ముసలాయన మనకు అబద్ధాలు చెప్పాలరా, ఒకవేళ నిజంగా దయ్యం ఉంటే అక్కడ ముసలి తాత ఎందుకు ఉండాలి, అతను కూడా దయ్యం మింగేసి ఉండాలి కదా అని చెప్పేసి చెప్తాడు. కాబట్టి చిన్నప్పుడే ఒక ధైర్యం. అదే విధంగా నరేన్ ఏం చేస్తూ ఉంటాడంటే వాళ్ళ ఇంట్లో ఆ స్నేహితులతో అందరితో కలిసి మెడిటేషన్ చేస్తూ ఉంటాం. మెడిటేషన్ చేసిన తర్వాత అందరూ ఆ ధ్యానం చేస్తూ ఉన్న సందర్భంలో ఒక చిన్న పాము వస్తుంది అక్కడ. ఆ పామును చూసి వాళ్ళ స్నేహితులు అందరూ కూడా పరిగెడతారు. కానీ నరేన్ మాత్రం అదే ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. చాలా సేపు అవుతుంది. ఆ పాము చూసి
చివరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ పక్కన ఉన్నటువంటి స్నేహితులు అందరూ అడుగుతారు, అరే నరేన్ పాము వచ్చిందిరా అని చెప్పేసి పిలుస్తున్నా గానీ నరేన్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా అదే ధ్యానం మీద నిమగ్నం ఉంటాడు. చివరికి పాము వెళ్ళిన తర్వాత వాళ్ళ స్నేహితులు ఆ ఇంటి లోపలికి వచ్చిన తర్వాత అడుగుతా ఉంటారు నరేన్ని, అరే నరేన్ పాము వచ్చిన విషయం నేను పిలుస్తున్నాము, నువ్వు సైలెంట్ గా ఉన్నావు ఏంట్రా అంటే, అరే పాము ఎక్కడొచ్చింది అసలు నాకు తెలియలే, నేను ధ్యానంలో నిమగ్నమైనా అని చెప్పేసి అంటాడు. అంత బ్రీఫ్ కాన్సన్ట్రేషన్ లో ధ్యానం చేస్తూ ఉంటాడు నరేన్ చిన్నప్పటి నుంచి. అదే విధంగా అన్యమత ప్రచారం కూడా ఇది నిజ జీవితంలో జరిగినటువంటి సందర్భం. ఒకసారి 15 సంవత్సరాల వయసులో అనుకుంటాను, నరేన్ ఒక వీధి గుండా నడుస్తున్నప్పుడు ఒక ప్రదేశంలో ఒక చౌరస్తాలో కొంతమంది గూమిగుడు ఉంటారు. అక్కడ ఒక అన్య మతస్థుడు ఏం చేస్తా ఉంటాడంటే, మన యొక్క రాతి విగ్రహం తీసుకొచ్చి, ఏదైతే మనం పూజించే దైవం ఒక రాయి విగ్రహం తీసుకొచ్చి, ఈ విగ్రహాన్ని మీ నిజమైనటువంటి ఈ విగ్రహం మీరు నమ్మేటువంటి దైవము నేను నీళ్ళల్లో వేస్తున్నా, ఒక బాకెట్ తీసుకొచ్చి ఈ నీళ్ళల్లో వేస్తున్నా, మీ దైవం నిజమైతే మునిగిపోవద్దు అని చెప్పేసి ఆ బాకెట్ లో వేస్తారు. అది ఉన్నటువంటి రాయి బాకెట్ లో వేస్తే నీళ్ళు సహజంగా వెళ్ళిపోతుంది. ఇది గమనించినటువంటి మిగతా వాళ్ళందరూ అరే నిజమే, మన దైవం నిజం కాదు కదా అని చెప్పేసి అందరూ ఆలోచిస్తారు. కానీ తెలివైనటువంటి నరేన్ చేస్తారంటే, అచ్చా వాళ్ళకి ఉన్నటువంటి శిలువ అది చెక్కతో ఉంటుంది, ఇప్పుడు అక్కడ మంట పెట్టేసి మీరు నమ్మేటువంటి శిల ఏదైతే ఉందో దీన్ని కూడా నేను మంటలు ఇస్తాను, మీ దైవం నిజమైతే ఇది కాలదు అని చెప్పేసి వాళ్ళకి అక్కడ ఆశ్చర్యకంగా వాళ్ళకి ప్రశ్నిస్తాడు. ఈ విధంగా తన యొక్క భక్తిని అంటే ఆ విధంగా ధైర్యం, ఈ విధంగా నరేన్ చిన్నప్పటి నుంచే దైవ భక్తి ఆధ్యాత్మికంగా వెళ్తున్న సందర్భంలో కూడా ఈ కొద్ది పెద్ద అయినటువంటి వయసులో నరేన్ కి ఒక ప్రశ్న వస్తుండే, నేను ఎలాగైనా భగవంతుడిని చూడాలి అనేటువంటి ఒక ప్రశ్న వెళ్తాను. కాబట్టి దేశంలో ఉన్నటువంటి అనేక మంది సాధు సన్యాసులను అడుగుతాను, ఎవరు కూడా నేను చూడలేదని చెప్పారు. కానీ ఒకరు చెప్పారు, కలకత్తాలో ఒక వ్యక్తి ఉన్నారు, అతని దగ్గరికి వెళ్తే ఈ ప్రశ్నకి సమాధానం చెప్తారని చెప్పేసి వెళ్తారు. అట్లా ఎప్పుడైతే రామకృష్ణ పరమహంసని కలుస్తాడో అప్పుడు మనకు రామాయణంలో ఆంజనేయుడు శ్రీరాముడు ఎదురెదురు కలిపినటువంటి ఒక అభినవ సంబంధం ఎట్లయితే ఏర్పడుతుందో రామకృష్ణ పరమహంస కూడా అదే అటువంటి ఆ అభినవ సంబంధం ఏర్పడుతుంది. నేను కలిగినటువంటి ఒక వ్యక్తి నాగకృష్ణ అనేటువంటి ఒక అనుభూతి రామకృష్ణ పరమహంసం గారికి కలగడం జరుగుతుంది. నరేన్ రాగానే ప్రశ్నిస్తాడు నరేన్, మీరు భగవంతుని చూసారా అని అంటే రామకృష్ణ పరమహంస చెప్తారు, నేను నిన్ను ఏ విధంగా అయితే చూసానో భగవంతుని కూడా అదే విధంగా నేను చూసాను అని చెప్పేసి నరేన్ చెప్తాడు. అవునా, నాకు చూపిస్తారా, నేను కూడా చూపిస్తాను అని చెప్పేసి అతని తల మీద రామకృష్ణ పరమహంస చేయి పెట్టడం జరుగుతుంది. ఆ చేయి పెట్టిన తర్వాత నరేన్ మొత్తము కళ్ళు మూసుకొని భయభ్రాంతాలకు గురై మొత్తం ఏదో శూన్యంలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవడం జరుగుతుంది. సరే వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు. అట్లా 2-3 రోజుల తర్వాత ఆలోచించి మళ్ళీ వస్తాడు. ఇట్లా 2-3 సందర్భాలలో వాళ్ళ శిష్యరికం తీసుకున్న తర్వాత తన యొక్క బోధనలు వినిపించడం జరుగుతుంది రామకృష్ణ పరమహంస. కాబట్టి రామకృష్ణ పరమహంస వారు పరమపదించిన తర్వాత వారు చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలని స్వామి వివేకానంద తీసుకొని దాన్ని టేకప్ చేసుకొని నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే వేలూరు మఠం స్థాపించి రామకృష్ణ పరమహంస పేరు మీద రామకృష్ణ మఠ్ అనేటువంటి ట్రస్ట్ ను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ భారతదేశం అంతా పర్యటన చేస్తూ భారతదేశం ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను రూపు మార్పడానికి చేసిన సందర్భంలో 3 సముద్రాలు కలిసేటువంటి చోట కన్యాకుమారిలో అరేబియా, హిందూ మహాసముద్రము, బంగాళాఖాతం, అక్కడ 3 రోజులు ఈదుకుంటూ వెళ్ళి ఆ ప్రదేశంలో అమ్మవారు ధ్యానం చేసినటువంటి ఆ ప్రదేశంలో కూర్చొని ఏకదాటిగా 3 రోజులు వారు ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ 3 రోజుల కాలం ఏదైతుందో తనని భారతదేశంలో జరిగినటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు ఆ సమయంలో వారికి జ్ఞానోదయం జరుగుతుంది. కాబట్టి ఆ జ్ఞానోదయ సమయం తర్వాత దేశమంతా పర్యటన చేస్తూ చివరికి మీరు చికాగో వెళ్ళాలి, అక్కడ విశ్వమత సమ్మేళన సభ జరుగుతున్నాయి, అక్కడ వెళ్ళి మన యొక్క హిందూ ధర్మం గురించి చెప్పాలి అనే సందర్భంలో వారి దగ్గర డబ్బులు ఉండవు. కాబట్టి డబ్బులు లేని సందర్భంలో కూడా ఒక రాజు తనకి సహాయం చేస్తాడు. సహాయం చేసిన తర్వాత ఆ అమౌంట్ తో వారు అమెరికాకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వారు తెలుస్తుంది, వీరు వెళ్ళింది జూలై మాసంలో వెళ్తారు, కానీ జరగాల్సిన సభలు సెప్టెంబర్ మాసంలో. 3 నెలల సమయం ఇంకా ఉంటుంది. కాబట్టి ఈ 3 నెలల సమయంలో వారి దగ్గర సరిపడా అమౌంట్ ఉండదు. కాబట్టి ఈ 3 నెలలు ఏం చేయాలి అని చెప్పేసి అక్కడ భిక్షాటం కూడా చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే ఈ నరేన్ ని స్వామి వివేకానందం చూసినటువంటి ఒక బిజినెస్ మ్యాన్, ఇదని ఈ వేషధారణ వేరే రకంగా ఉంది, ఇదని ఎట్లాగైనా మనము ఒక రకంగా చూడాలంటే ఆలోచనతో
చూడు చూడు, నేను ఒక రైల్వే స్టేషన్ లో నేను అనేక రకాల సూట్ ఉంది, నాకు మంచి బూట్ ఉంది, నేను మంచి అనేక రకాలైన ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాను, నువ్వేమో కాషాయ బట్టలతో నువ్వు అలా ఉన్నావు, నేను ఇట్లా అనుభవిస్తున్నాను, నువ్వు అలా ఉన్నావు, మీ సన్యాసం అంతా ఈ విధంగా ఉంటారని చెప్పేసి అంటారు. కానీ స్వామి వివేకానంద అలానే ఉంటూ అతనికి ఎప్పుడైతే ఈ విషయము వారికి అనిపిస్తుందో, ఎదురుగా ఉన్నటువంటి ఒక మహిళ ఆ ఇంటి నుంచి మిఠాయి మంచి మంచి ఐటమ్ తీసుకొని వచ్చి నరేన్కి స్వామి వివేకానందకి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఈ విజువల్స్ లో చూసినటువంటి ఎవరైతే చూసినటువంటి వ్యక్తి ఉంటారో అతను చూసి ఆశ్చర్యపోతారు. ఈ విషయం వాళ్ళకి ఏం తెలియదు, కానీ ఆ అమ్మాయి తీసుకొని వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి చెప్తా ఉంటది, నాకు కలలో శ్రీరాముడు కనబడ్డాడు, నేను ఇవన్నీ ఐటమ్స్ తింటున్నాను, రోజు నేను శ్రీరాముడిని పూజిస్తున్నాను, నువ్వు ఇవన్నీ ఐటమ్స్ తింటున్నావు, కానీ నా ప్రేషిష్యుడు అక్కడ ఆకలితో అలమటిస్తున్నారు, కాబట్టి నువ్వు వెళ్ళి అతనికి ఆహారం పెట్టు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ వ్యక్తి నువ్వేనా అని చెప్పేసి, నేను మీ దగ్గరకు వచ్చాను స్వామీజీ అని చెప్పేసి నమస్కరించి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయము చూసినటువంటి ఆ బిజినెస్ మ్యాన్ ఆశ్చర్యపోతాడు. కాబట్టి ఎప్పుడైతే స్వామి వివేకానంద చికాగో సమావేశం తర్వాత అతని యొక్క ప్రసంగాలు విన్న తర్వాత చాలా మంది ఆలోచిస్తారు భారతదేశం గురించి. అసలు భారతదేశం అంతా ఇలా ఉంటుందా, కేవలం సాధు సన్యాసమే అనుకున్నాం. స్వామి వివేకానంద పాటు మిగతా వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది. కానీ స్వామి వివేకానంద చెప్పినటువంటి విషయాల ఆధారంగా భారతదేశం యొక్క చరిత్ర మొత్తం మనకి కనబడతా ఉంటాం. కాబట్టి ఈ సభలు సక్సెస్ కావాలంటే స్వామి వివేకానంద యొక్క స్పీచ్ చివరిలో పెట్టాలి. అట్లయితే చాలా మంది సభకు రావడం జరుగుతుంది అని చెప్పేసి కావాలని వాళ్ళు చివరికి ప్రసంగం పెట్టారు స్వామి వివేకానంద. అయితే ఎప్పుడైతే ఈ స్పీచ్ ఉన్న తర్వాత ఆ ఆర్గనైజేషన్స్ స్వామి వివేకానందకి మంచి పూల పాన్ప ఉన్నటువంటి 5 స్టార్ 7 స్టార్ రెస్టారెంట్లు ఇవ్వడం జరుగుతుంది. అవి ఏం తీసుకోకుండా స్వామి వివేకానంద కింద పడుకుంటూ చాలా దుఃఖిస్తాడు. నేను ఈ రోజు ఇన్ని భోగభాగ్యాలు అనుభవిస్తున్నాను, నా భారతదేశము ఇంతమైనటువంటి దుఃఖమైనటువంటి స్థితిలో ఉంది అని చెప్పేసి చాలా బాధపడతాడు. అయితే ఈ సంస్కృతి అంతా అయిపోయిన తర్వాత ఇంతకు గంగారామణ చెప్పినట్టు మళ్ళీ భారతదేశానికి వచ్చిన తర్వాత ఆ ఓడ నది తీరంలో అదంతా ఇసుక రేణులు పూసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ అంటా ఉంటారు, స్వామి వివేకానందకి పిచ్చి అండ్ వేసిందా, పాశ్చాత్య సంస్కృతి నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇట్లా వేస్తుండే అని చెప్పేసి. అప్పుడు స్వామి వివేకానంద చెప్తాడు, ఆ పాశ్చాత్య భోగాలు అనుభవించిన తర్వాత నా దేశము మలినాలకు గురైంది, కాబట్టి నేను ఈ మాతృభూమి రేణువులతో నా యొక్క దేహాన్ని శుద్ధి చేసుకుంటున్నాను అని చెప్పేసి స్వామి వివేకానంద చెప్పడం జరుగుతుంది. అట్లా చివరికి అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ స్వామి వివేకానంద అనేక మంది యువకులను ఆకర్షించేందుకు వారి యొక్క నినాదాలు మన ముందు ఉంచారు. అట్లాగే మనందరికీ తెలుసు అరుణమ సిన్హా, తను దివ్యాంగురాలు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ఎత్తైనటువంటి శిఖరాలను ఎక్కడం జరుగుతుంది. కాబట్టి తన దివ్యాంగురాలు అని అంటే తను వెళ్తున్నటువంటి తను రైలు ప్రమాదానికి గురి కావడం జరుగుతుంది. ఆ సందర్భంలో తన యొక్క 2 కళ్ళు కూడా పోవడం జరుగుతుంది. అంటే ఐసీయూలో ఉన్నప్పుడు తను మానసిక ప్రశాంతత కోసం స్వామి వివేకానంద బుక్స్ చదువుతుంది. ఆ బుక్స్ చదివిన తర్వాత తనకి ఎలాగ మంచి దృఢ నిశ్చయం కలుగుతుంది. దాని ద్వారా ప్రపంచంలోని అన్ని ఎత్తైనటువంటి శిఖరాలను ఎక్కడం జరుగుతుంది. ఇట్లా అనేక రకమైనటువంటి వ్యక్తులకి స్వామి వివేకానంద స్ఫూర్తి. శ్రీకర్ గారు చెప్పినట్టుగా స్వామి వివేకానందుడు మూఢ విశ్వాసాలను నమ్మకపోయేవాడు. అంటే శాస్త్రీయంగా ఆలోచించేవాడు. ఆధ్యాత్మికతకు ఆధ్యాత్మికత, సైన్స్కు సైన్స్ 2 ఉన్నాయి స్వామీజీ దగ్గర. మనిషికి 2 కళ్ళెట్లను, ఒకటి ఆధ్యాత్మికత, ఒకటి సైన్స్. సో ఆ జామ చెట్టు పైన దయ్యం ఉంది అని చెప్పగానే చాలా మంది పిరికి వాళ్ళు పారిపోయారు, కానీ స్వామీజీ ధైర్యవంతుడు. అలాగే మెడిటేషన్ చేసేటప్పుడు మనం 10 నిమిషాలు ధ్యానం చేస్తే దోమ వస్తే టక్కున చంపేస్తాం, సౌండ్ వస్తే వింటాం, ఎవరన్నా వస్తే కళ్ళు తెరిచి చూస్తాం. సో అలాంటి స్వామీజీ ధ్యానం చేసేటప్పుడు అన్ని దోమలన్నీ పూర్తిగా కుడుతూ ఉంటాయి. తన శిష్యునికి దూరాన్ని నుంచి చూస్తే స్వామీజీ గొంగలి కప్పుకొని ధ్యానం చేస్తున్నాడు ఏంటి అనే అనుమానం వస్తుంది. అంటే అంత డీపర్ అండ్ డీపర్ మెడిటేషన్ చేసేవాడు స్వామీజీ. నీ కొరకు, నీ ఆరోగ్యం కొరకు నువ్వు ధ్యానం చేస్తే స్వామి వివేకానందుడు కన్యాకుమారి రాక్ టెంపుల్ పైన 3 రోజులు దేశం కొరకు ధ్యానం చేశాడు. దేశము పూర్వం ఎలా ఉండేది, ప్రస్తుతం ఎట్లా ఉంది, భవిష్యత్తులో ఎట్లా ఉండాలి,
అని చెప్పి 3 రోజులు ధ్యానం చేసి అమోఘమైనటువంటి ఏకాగ్రత జ్ఞాపక శక్తిని పొందాడు. అందుకే స్వామి వివేకానందుడు అమెరికాలో లైబ్రరీలో ఇంత లావు బుక్ తీసుకువెళ్ళి 2 రోజులు పఠించి వచ్చి లైబ్రరీనికి ఇస్తే, అప్పుడు లైబ్రరీని నువ్వు చదువుతున్నావా లేకుంటే నువ్వు దిండికి ఉపయోగిస్తున్నావా అని చెప్పి ప్రశ్నిస్తే, మీరు ఏ పేజ్ అంటే ఆ పేజ్ అడుక్కోండి, నేను చెబుతానని చెప్పి ఆన్సర్ ఇచ్చి లైబ్రరీని అడిగే ప్రశ్నలకు జవాబులు ఇచ్చేవాడు స్వామీజీ. సో అంత అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే త్రో మెడిటేషన్. ఇంకా స్వామీజీ అమెరికాలో ప్రసంగానికి ముందు భిక్షగాడు. ఎప్పుడైతే అద్భుతమైనటువంటి ప్రసంగం చేసిండో కోటీశ్వరుడు, జ్ఞాన కోటీశ్వరుడు. అప్పుడు చాలా మంది కోటీశ్వరులు వరుసగట్టి ఒక కోటీశ్వరుని ఇంటికి తీసుకువెళ్ళి అతనికి విందు భోజనం పెట్టి, అప్పుడు అన్ని హంగులతోటి సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తే అది ఇంద్రభవనం. ఆ ఇంద్రభవనంలో తన బెడ్రూమ్ అనేది రంగురంగుల తివాచీలు, హంసతూలిక తలుపం, 5 స్టార్ హోటల్లా తలపిస్తున్నటువంటి సందర్భంలో ఆ పరుపు పైన పడుకోకుండా స్వామి వివేకానందుడు భారతదేశంలో కోటాను కోట్ల మంది తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి గుడ్డలు లేవు, పడుకోవడానికి మంచాలు లేవు, ఆ కోటాను కోట్ల మంది ఆ విధంగా దుర్బలమైనటువంటి స్థితిని అనుభవిస్తుంటే నాకెందుకు ఈ రంగురంగుల తివాచీలు, నాకెందుకు ఈ రంగురంగుల పరుపులు అని చెప్పి కటిక నేలపైన పడుకున్నాడు, విలవిల విలపిస్తూ ఏడుస్తూ. ఇలా చాలా విషయాలు తెలియజేసినందుకు వినీత్ గారికి స్వామి వివేకానంద యోగ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శుభోదయం అందరికీ. నా పేరు అనుష, నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను. గౌరవనీయులైన గురువు గారికి, ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, ఈరోజు మనం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ముందు రోజు మనం స్వామి వివేకానందుని గురించి మాట్లాడుకోబోతున్నాం. 1893లో చికాగో ప్రపంచ మత సభలో స్వామి వివేకానందులు ఈ మాటలతో తన ప్రసంగాన్ని ప్రారంభించి ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆకట్టుకున్నారు. ఆ ఒక్క పలుకులతోనే భారతదేశ ఆధ్యాత్మిక గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. స్వామి వివేకానందులు చెప్పిన ముఖ్యమైన సందేశం సార్వత్రిక సోదరత్వం. అన్ని మతాలు ఒకే సత్యానికి దారితీస్తాయని, ద్వేషం కాదు ప్రేమే ప్రపంచాన్ని నిలబెడుతుందని ఆయన స్పష్టంగా చెప్పారు. మతం అనేది మనుషులను విడగొట్టేందుకు కాదు, కలపడానికని వివరించారు. భారతదేశం గురించి మాట్లాడుతూ, ఇది పేదరికానికి ప్రతీక కాదు, జ్ఞానం, ఆధ్యాత్మికత, సహనం కలిగిన మహానాగరికత అని గర్వంగా ప్రకటించారు. ప్రపంచానికి శాంతి, సహనం, త్యాగం నేర్పింది భారతదేశమే అని అన్నారు. యువతను ఉద్దేశించి ఆయన ఇచ్చిన సందేశం చాలా శక్తివంతమైనది. లేచి నిలబడండి, లక్ష్యాన్ని చేరే వరకు ఆగకండి అని పిలుపునిచ్చారు. బలహీనతనే పాపమని, ధైర్యం, ఆత్మవిశ్వాసమే నిజమైన శక్తి అని ఆయన చెప్పారు. పేదల సేవే దేవుని సేవ అని ఆయన బోధించారు. మనిషిలో దేవుణ్ణి చూడగలిగితేనే నిజమైన భక్తి అని ఆయన అన్నారు. భయం అన్ని సమస్యలకు మూలమని, నిర్భయంగా జీవించడమే ఆధ్యాత్మికత అని చెప్పారు. ముగింపుగా స్వామి వివేకానందుల ప్రసంగం భారతదేశానికి ప్రపంచ వేదికపై గౌరవం తీసుకొచ్చింది. ఆయన సందేశాలు ఈ రోజుకి యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ప్రేమ, సేవ, ఆత్మవిశ్వాసం, సహనం ఆయన ప్రసంగాల సారాంశం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్. అనుష గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో స్వామి వివేకానందుడు వారు చెప్పిన మాటల్లో నేను కొన్ని గుర్తు చేస్తాను. స్వామి సేవకి వెళ్తాం, పూజలు పునస్కారాలు చేస్తాం, గుళ్ళు గోపురాలకు వెళ్తాం, యజ్ఞయాగాదులు చేస్తాం, లక్షలకు లక్షలు, వేలకు వేలు ఖర్చు చేస్తాం. కానీ స్వామి వివేకానందుడు చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే, బాబు గుళ్ళు గోపురాలు తిరగకు, యజ్ఞయాగాదాలు చేయకు, స్వామి పూజలకు వెళ్ళకు, నువ్వు దుఃఖ నారాయణులకి సేవ చేయి, దరిద్ర నారాయణులకు సేవ చేయి, బీద నారాయణులకు సేవ చేయి, రోగి నారాయణులకు సేవ చేయి. అంటే బీదవారికి, దరిద్రులకి, రోగగ్రస్తులకు సేవ చేస్తే అదే నారాయణుని సేవ అని చెప్పాడు స్వామి వివేకానందుడు. అందుకే దుఃఖ నారాయణోభవ, రోగి నారాయణోభవ, దరిద్ర నారాయణోభవ అని స్వామి వివేకానందుడు ప్రపంచానికి తెలియజేశాడు. అదే మాదిరిగా అన్ని మతాల సారం ఒకటే, మతిని శుద్ధం చేసేది మతం, మానవత్వం లేని మతం మతం కాదు, దేవుని పూజించు, ప్రాణకోటికి సహకరించు, తద్వారా
భగవదాశీర్వాదంతో శాంతి నీ వెంట ఇంట చెంత ఉంటుందని భగవద్గీత చెప్పింది. భగవద్గీతను 100% ఫాలో అయ్యారు స్వామి వివేకానందుడు. అంటే దీని అర్థం ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఒక మతం నుంచి ఇంకొక మతానికి మనం వెళ్ళడానికి మనకు హక్కు ఉంది, రాజ్యాంగం. కానీ ఒక మతం నుంచి ఇంకొక మతానికి వెళ్ళడానికి మోటివేషన్ అవసరం లేదు. మోటివేషన్ తోటి ఒక మతం నుంచి ఇంకొక మతానికి చాలా మంది వెళ్తున్నారు. అది తప్పు బాబు. నీకు ఈ మతం ఇష్టం లేకపోతే ఇంకొక మతానికి వెళ్ళు రాజ్యాంగబద్ధంగా అని చెప్పి ఆ రోజే స్వామి వివేకానందుడి ప్రపంచానికి తెలియజేశాడు. ఇలా చాలా విషయాలు అనుష గారు తెలియజేసినందుకు స్వామి వివేకానంద యోగ తరపున ప్రత్యేక ధన్యవాదాలు వారికి తెలియజేస్తున్నాను. నమస్తే. నా పేరు సుజాత, మాది బెజ్జూరు, కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్. అందరికీ అడ్వాన్స్గా యువజన దినోత్సవ శుభాకాంక్షలు. స్వామి వివేకానంద 1863వ సంవత్సరంలో కలకత్తాలో జనవరి 12 మకర సంక్రాంతి రోజు జన్మించడం జరిగింది. సార్ మనకు పాడిన పాటలోనే స్వామీజీకి సంబంధించిన గొప్ప విషయాలన్నీ కూడా ఉన్నాయి. కొన్ని నేను ఒక 2 మీతో పంచుకోవాలనుకుంటున్నాను. స్వామీజీ యొక్క పేరు నరేంద్రుడు, తండ్రి విశ్వనాథుడు, తల్లి భువనేశ్వరి దేవి. వివేకానంద స్వామి చిన్నప్పుడు భువనేశ్వరి దేవి నిత్యం కూడా రామాయణ మహాభారతాలను పారాయణం చేస్తూ వాటి యొక్క సారాంశాన్ని నరేంద్రునికి బోధిస్తూ పెంచడం జరిగింది. కాబట్టి వివేకానందుడు చిన్నప్పటి నుండే భక్తి భావనతో పెరిగాడు. ఆధ్యాత్మికత అనేది చిన్నప్పటి నుండే తనకు అలవడడం జరిగింది. చిన్నప్పుడే వివేకానందుడు సీతారాముల యొక్క విగ్రహాలను ఎంతో భక్తి భావనతో ఆరాధన చేసేవారు. ఒకరోజు వివేకానందుడు సీతారాముల యొక్క విగ్రహాల ముందు కూర్చొని ధ్యాన సాధనలో నిమగ్నమైపోయాడు. తల్లిదండ్రులంతా కూడా ఎక్కడ ఉన్నారు అని వెతికినా కనిపించలేదు. పై గదిలో గడియ వేసుకొని కూర్చొని ఉంటే ఎంత పిలిచినా కానీ తనకు వినిపించలేదు. అంటే అంత ఏకాగ్రతతో నిమగ్నమై ఉన్నారు. ఇదంతా కూడా చిన్నప్పటి నుండి వాళ్ళ యొక్క తల్లి ఇచ్చినటువంటి ఆ భక్తి భావనతోని అలవడినటువంటి విషయము. వివేకానందుల వారు స్కూల్లో మనం చూసినట్లయితే మాస్టర్ చెప్పిన పాఠాలన్నింటినీ కూడా ఏదైనా కూడా తూచా తప్పకుండా అప్పగించడం అనేది జరిగేది. వివేకానందుడు మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రతి కూడా దర్శప్రాయుడు, ఏకసంతాగ్రాహి. ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళని చూసి చలించేవారు, వారి పట్ల దయా హృదయంతో మెలిగేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమైనటువంటి వివేకానందుని గురించి ఈరోజు తెలుసుకోవడం, వివేకానంద జయంతిని జరుపుకోవడం, మరియు ఇంత మంచి గురువు శ్రీనివాస్ సార్ మాకు దొరకడం, ఇదంతా కూడా మా యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుజాత మేడం గారు ప్రత్యేక ధన్యవాదాలు. సో స్వామి వివేకానందుడు ప్రపంచానికి చూపించినటువంటి ప్రేమ, అనురాగము, ఆప్యాయత, చిరునవ్వు చాలా ఆదర్శనీయం. కానీ దురదృష్టం ఏంటంటే స్వామి వివేకానందుని జయంతికి రండి అని మనం ప్రచారం చేస్తే ఒక 5 years బిఫోర్ ఒక దురదృష్టకరమైనటువంటి మాట వినిపించింది. ఓ స్వామి వివేకానందుడా, స్వామి వివేకానందుడు బీజేపీ ఆయన, మేం కాంగ్రెస్ అన్నటువంటి మూర్ఖులు, అజ్ఞానులు కూడా మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి అలాంటి స్వామి వివేకానందుడు చూపినటువంటి ప్రేమ, అనురాగము, ఆప్యాయత ఈ ప్రపంచానికి ఆదర్శనీయమని తెలియజేసినందుకు సుజాత మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు. అదే మాదిరిగా ప్రతి బ్యాచ్కి పురుషులందు పుణ్య పురుషులే వేరయ్యా అని విన్నాను. కానీ బ్యాచ్లందు ఈ 16th బ్యాచే వేరయ్యా. ఎందుకంటే నేను ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు ఏర్పాటు చేయలేదు. ఆన్లైన్లో నాకు నేనే యూట్యూబ్ పర్పస్ షూటింగ్ చేస్తూ స్వామి వివేకానందుని బర్త్డే జరుపుకున్నాను చాలాసార్లు.
కానీ ఇట్లా ఆన్లైన్లో మీ అందరి సమక్షంలో ఇలా జరుపుకోవడము ఇది మొదటిసారి. మళ్ళీ మీరంతా స్వామి వివేకానందుని సాహిత్యంలో ఆరితేరిన వారు అవ్వడం నిజంగా నాకు అభినందనీయము, ఆనందదాయకము. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు గురువుగా దొరకడం మా పూర్వజన్మ సుకృతం సార్. మీరు నాకు శిష్యులుగా దొరకడం నాకు కూడా అదే విధంగా నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నేను ఆసాం అశోక్, ఐవి తాండూర్. నాకు తెలిసిన ఒక విషయాన్ని పంచుకుంటాం మీతోని స్వామి వివేకానంద జయంతి సందర్భంగా. స్వామీజీ వివేకుడు కలలు కన్న భారతం, గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం. స్వామీజీ వివేకుడు కలలు కన్న భారతం, గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం. ఇనుప కండరాలే సంఘ శక్తి ఇనుమడించగా, ఉక్కు నరాలే ఉద్యమ స్ఫూర్తి ప్రేరకాలుగా. స్వామీజీ వివేకుడు కలలు కన్న భారతం, దేవుడెక్కడున్నాడని నలుదిక్కుల శోధించి, దీన దళిత దుఃఖితులలో దైవాన్ని దర్శించి. స్వామీజీ వివేకుడు కలలు కన్న భారతం. స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. అయితే ఈరోజు ఒక విషయాన్ని నేను మీతోని పంచుకోదలుచుకున్న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా. స్వామి వివేకానంద ప్రపంచ మహాసభలో పాల్గొన్నప్పుడు ఆయన ప్రసంగాలకు ఆకర్షితురాలైన ఒక మహిళ శిష్యురాలుగా మీతో పాటు నేను మీ సేవ చేసుకుంటానని చెప్పినప్పుడు స్వామి వివేకానంద గారు, స్వామి గారు, నువ్వేం సేవ చేస్తావమ్మా? మీ దేశంలో నీకున్న సంపదకు, నీకున్న డబ్బుకు నువ్వు ఇక్కడే ఉండి సుఖ సంతోషాలను అనుభవించవచ్చు. నా దగ్గర సేవ చేయాలంటే చాలా కష్టాలు పడతావు, నువ్వు సేవ చేయలేవని చెప్పి తిరస్కరిస్తాను. మీ శిష్యురాలుగా నేను మీరు ఏది చెప్పినా చేస్తానని చెప్పి ఆమె పట్టు విడవకుండా స్వామి శిష్యురాలుగా జాయిన్ అయ్యి భారతదేశానికి రావడం జరుగుతుంది. భారతదేశానికి వచ్చినాక ఆమెను తీసుకెళ్ళి కలకత్తాలోని ఒక స్లమ్ ఏరియాలో, మురికివాడల్లో పిల్లలకు చదువు చెప్పాలని స్వామి వివేకానంద గారు ఆ మహిళకు, ఆ శిష్యురాలికి ఆజ్ఞాపిస్తారు. ఇంత స్లమ్ ఏరియాలో ఎలా చేయడం? అక్కడ ఒక బడి లేదు, ఒక రూమ్ లేదు, పిల్లలందరూ మురికివాడల్లో తిరుగుతారు, ఎక్కడ చూసినా గుడిసెలు అని ఆమె చాలా బాధపడిపోతుంది. బాధపడి ఎలాగైనా వివేకానంద శిష్యురాలిగా వచ్చిన కాబట్టి నేను ఖచ్చితంగా ఈ పని చేయాలని చెప్పి ఆలోచన చేసి ఆ పిల్లల కోసం చదువు చెప్పడం ప్రారంభం చేస్తుంది చిన్న చిన్న రూములలో. ఎలాగైనా వీళ్ళకు స్కూల్ నిర్మించాలని ఆలోచన చేసి అక్కడ కొంత డబ్బు డొనేషన్ చేసి స్కూల్ని నిర్మించాలని ఆలోచన చేస్తుంది. చేసినప్పుడు కొంతమంది దగ్గరికి డబ్బు కోసం, డొనేషన్ కోసం అడగడానికి పోయినప్పుడు కొంతమంది ఇస్తారు, కొంతమంది తిరస్కరిస్తారు. ఒక ఆయన ఏం చేసిండంటే, ఎప్పటికేందమ్మా నీతో నీ బాధ అని చెప్పేసి చెంప మీదకి వెళ్ళి ఒకటి కొట్టడం జరుగుతాయి. కొట్టినప్పుడు శిష్యురాలు అసలు బాధపడకుండా కన్నీళ్లు పెట్టుకొని మళ్ళీ తిరిగి, మీరు కొట్టింది నన్ను, కానీ ఈ పిల్లల కోసం ఏదైనా సహాయం చేయండి, మీ కోపం తీరేదాకా నన్ను కొట్టండి అని చెప్పి ఆమె మళ్ళీ డొనేషన్ అడగడం జరుగుతుంది. అప్పుడు చలించిపోయిన ఆ వ్యాపారి, ఏదైనా చేయడానికి నీలాంటి వాళ్ళు కావాలమ్మా అని చెప్పి సంతోషించి ఆమెకు ఎంత కావాలంటే అంత ఇస్తానని చెప్పేసి ఆ మహిళని మెచ్చుకొని ఆమెకు డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ స్కూల్ ఏర్పడడం జరుగుతుంది. ఆమె మార్గరెట్ నోబెల్ బహుమతి సోదరి నివేదిత గారు. అయితే
స్వామి వివేకానంద చెప్పిన అడుగుజాడల్లో ఆమె నడవడం జరుగుతుంది. స్వామి వివేకానంద భగవంతుని ఎక్కడ చూశాడంటే దీన దళిత దుఃఖిత పీడితులలో సేవ చేయడంలో స్వామి వివేకానంద భగవంతుని దర్శించడం జరిగింది. జై శ్రీరామ్ అందరికీ. అశోక్ గారు ప్రత్యేక ధన్యవాదాలు. స్వామి వివేకానందుడు నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నాడు కాదు, బీద ప్రజలకి, దుఃఖంతో బాధపడే ప్రజలకి, దరిద్రులకి, రోగులకి సేవ చేసి వారిలో దేవుణ్ణి చూడడమే నిజమైన దైవత్వం అని తెలియజేశారు. మంచి అద్భుతమైనటువంటి గానం, మధురమైనటువంటి కంఠంతో మంచి పాటను వినిపించినందుకు, స్వామి వివేకానందుని గురించి తెలియజేసినందుకు మీకు స్వామి వివేకానంద యోగ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు భవాని. నేను మంచిర్యాల డిస్టిక్ చెండూరు మండల్ సుద్దాల గ్రామం నుండి మాట్లాడుతున్నాను. ఫస్ట్ గా అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. స్వామి వివేకానందుడు 1863లో జనవరి 12 తారీఖున జన్మించారు. చాలా సాధారణమైన జీవితం గడిపారు. లా కోర్స్ చదివారు. వీరు మొట్టమొదటిగా చికాగోలో ప్రసంగం ఇచ్చారు. ఏంటిదంటే ప్రపంచంలో సర్వమత సమ్మేళనం గురించి, భారతదేశ సనాతన ధర్మం గురించి, అలాగే మన భారతీయ సంస్కృతిని, జీవన విధానం గురించి ప్రసంగించారు. విభిన్న ధార్మిక వాటి గురించి కూడా వివరించారు. 1893 సెప్టెంబర్ 11 మన భారతీయ ప్రతినిధిగా స్వామి వివేకానంద భగవద్గీత సారాంశం గురించి అందరికీ చెప్పడం జరిగింది. అలాగే మన యువ భారత్కు నిలిచినటువంటి ఇనుప కండరాలు ఉక్కు నరాలుగా వజ్ర సంకల్పంతో యువత భారతదేశానికి అవసరమని వీరు బోధించారు. అలాగే సర్వదేవతల ప్రతిరూపం మన భారతమాత అందరూ పూజించాలి అని చెప్పారు. మనలో ఉన్న భయాన్ని, అంటే భయం అనే వరదలో ధైర్యం అనే అరికట్ట వేయాలి అని కూడా హితబోధ చేశారు. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. చాలా బాగా చెప్పారు స్వామి వివేకానందుడు. ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ సార్ గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. భవాని గారు మీకు ధన్యవాదాలు. స్వామి వివేకానందుడు ప్రపంచానికి మన వేదాలు, మన ఉపనిషత్తుల సారాంశాన్ని వివరించారు. సో మీరు చెప్పినట్టుగా వరద అనే భయములో కట్ట అనే ధైర్యాన్ని నిర్మించడం అంటే, చూడండి బుల్లెట్ కొటేషన్. స్వామీజీ ఒకరోజు ఒక టెంపుల్కి వెళ్ళి వస్తూ ఉంటే కోతులు వెంటబడతాయి. కోతులు వెంటబడితే స్వామీజీ పరిగెత్తుతూ ఉంటాడు. సామాన్యంగా మనం జనరల్గా కోతులు వెంటబడితే పరిగెత్తుతూ ఉంటాం. అప్పుడు ఒక సాధువు అక్కడ ఆగి, ఏ స్వామీజీ మీరు ఎందుకు పరిగెడుతున్నారు? ధైర్యంగా ఆగండి, వెనుకకు వేయండి, ఒక అడుగు వెనుకకు వేయండి, కోతులు పారిపోతాయని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో అప్పుడు స్వామీజీ ధైర్యంగా నిల్చొని వెనుకకు తిరిగి కోతుల వైపుకి అడుగులు వేస్తూ ఉంటే కోతులు వెనుకకు పోతూ ఉంటాయి. అంటే స్వామీజీ అప్పుడు ఏం చెప్పిండు ప్రపంచానికి? బాబు, నిన్ను సమస్యలు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే, పరిగెత్తలాగా చేస్తూ ఉంటే, పిరికివానిలాగా నువ్వు పరిగెత్తితే నిన్ను చంపేస్తాయి అవి. కానీ ధైర్యంగా నిల్చుంటే అవి పారిపోతాయి సమస్యలు అని చెప్పి ఆ రోజే ప్రపంచానికి కొటేషన్ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మోర్ల భవాని గారు
స్వామి వివేకానందని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు ఎన్ మంగ. నేను మంచిర్యాల డిస్టిక్ లక్షట్పేట్ మండల్ హనుమంతపల్లి గ్రామం నివాసిని. వివేకానంద వారి ముందస్తు వేడుకలుగా 164వ జయంతిగా నేను ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. స్వామి వివేకానంద గారి జననం 1863 జనవరి 12 తేదీన స్వామి వివేకానంద గారు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విశ్వనాథ ఆయన భువనేశ్వరి దేవి గారు. స్వామి వివేకానంద గారి అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. అతని కొటేషన్స్ వింటే ఎంత చావు బతుకుల్లో ఉన్న వారికైనా కానీ మనసులో చాలా ధైర్యం వస్తుంది. తను చెప్పిన మాటలు యువతకి ఎంతో ఆదర్శాన్ని ఇచ్చాయి. వివేకానంద యొక్క గురువు గారు రామకృష్ణ పరమహంస. ఇతను చేసిన రచనలు రాజయోగ, కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ. వివేకానంద గారు అజన్మ బ్రహ్మచారిగా ఉంటూ సన్యాసి. అతన్ని అందరూ ఇతనేం చేస్తాడు, కాషాయ రంగులో దుస్తులు ధరించి ఉన్నారు అని కొంచెం చులకనగా చూసేవారు. చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో ఈయన చేసిన ప్రసంగం విన్న తర్వాత అతనికి చాలా గౌరవం వచ్చింది. అతను అసలు ఈ దేశం కోసం, భారతదేశం కోసం విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్లనే ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిని మెదడులో రక్తనాళం చిట్లి అసలు 40 సంవత్సరాలు నిండకుండానే అతను మరణించడం జరిగింది. ధన్యవాదాలు సార్. మంగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. స్వామి వివేకానందుడు తన కొటేషన్స్ వింటే నిజంగా చనిపోయే వ్యక్తి కూడా లేచి నిల్చుంటాడని చెప్పడానికి మనకి అన్నా హజారే ఎగ్జాంపుల్. అదే మాదిరిగా మంగ గారు చెప్పినట్టుగా పూర్వం మనకు ఇంత సైన్స్ అంటే టెక్నాలజీ లేదు, ఈ సౌండ్ సిస్టమ్స్ లేవు. కానీ స్వామీజీ గంటల తరబడి అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా వారి శక్తి నశించడానికి ప్రధాన కారణము కాలిబాటన నడవడము, ప్రసంగాలు చేయడము. 1 గంట సేపు నిజంగా నువ్వు ఈవెన్ సౌండ్ సిస్టమ్ ఉన్నప్పుడు మాట్లాడినా ఎంత ఎనర్జీ లాస్ అవుతుందో యాజ్ ఏ యోగా టీచర్స్గా మనకు తెలుసు. అలాంటిది స్వామి వివేకానందుడు కొన్ని గంటల తరబడి కొన్ని కిలోమీటర్లు నడిచి ఆ అనారోగ్యానికి గురయ్యి 39 సంవత్సరాలలోనే తన జీవితాన్ని ముగించుకొని ప్రపంచానికి ఆదర్శంగా ప్రపంచ చరిత్రలో నిలవడము అనేది నిజంగా మనము జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన అని తెలియజేసినందుకు మంగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు సాయకిల, మంచిర్యాల డిస్టిక్ మందమరి మండల్ ఆదిర్పేట్ గ్రామం. ముందుగా సార్కి నమస్కారం, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుతున్నా. ఈరోజు స్వామి వివేకానంద జయంతి జరుపుకున్నందుకు చాలా ఆనందపడుతున్నా. ఆయన చెప్పినటువంటి మాటలు మనకు చాలా ధైర్యాన్ని కలిగిస్తాయి. అతని చెప్పినటువంటి ఒక 2 కొటేషన్స్ మీకు చెప్పాలనుకుంటున్నా. నిద్ర, కోపం, భయం, అలసట, సోమరితనం, పనులను వాయిదేయడం ఇవి మనిషిని నాశనం చేస్తాయి. అలాగే నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవడం కాదు, మన గురించి 10 మంది గొప్పగా చెప్పుకునే సంకల్పం మనలో ఉండాలి. ఏ పని చేసినా కానీ ఒకరికి హాని కలగకుండా ఉండాలి. అలాగే మనం ఇనుప నరాలు, ఉప్పు కండరాలు, వజ్రతుల్యమైన మనసు కలిగి ఉండాలని ఉన్నవారు ఒక 100 మంది యువతను తయారు చేస్తా అని చెప్పారు. అలాగే దేశాన్ని మార్చా అని చెప్పారు. ఒక 3 రోజులు ధ్యానంలో ఉండడం,
భారతదేశానికి ఒక సూక్తిదాయకమైన విషయం. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నేను 8th క్లాస్ చదువుకునే టైంలో ఒక మేడం గారు వచ్చి మా స్కూల్కి ధ్యానం గురించి చెప్పారు. ఒక 10 minutes ధ్యానంలో కూర్చోబెట్టారు. అప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇంటికి వచ్చి సెర్చ్ చేస్తే స్వామి వివేకానందుని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నా. ఏంటి అంటే వినీత్ సార్ గారు చెప్పినట్టు అతడు ధ్యానంలో కూర్చున్నప్పుడు పాము వచ్చినా గానీ ఎలాంటి స్పందన లేకుండా అలానే ధ్యాన స్థితిలో ఉండడం, అలాంటి కొన్ని విషయాలు బుక్ లో చదివి నేర్చుకున్నా. అప్పుడు 8th క్లాస్లో నేర్చుకున్న నేను కొన్ని విషయాలు. అప్పటి నుంచి అసలు దాని గురించి అనేది ఎప్పుడు తిప్పేయలే. ఇప్పుడు మీ ద్వారా ఇప్పుడు ఇలా యోగా నేర్చుకోవడం చాలా అదృష్టం నాది. అదే విధంగా ఈ నేర్పిస్తున్న శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ సాయి అఖిల. థ్యాంక్ యూ మీరు సార్. ఎప్పుడైతే 8th క్లాస్లో 10th క్లాస్లో ఇవన్నీ నేర్చుకున్నారో ఆ రోజు స్వామి వివేకానందుడు ధ్యానం చేసేటప్పుడు సమాధిలోకి వెళ్ళాడు. నాగుపాము వచ్చింది. మనం సాధారణంగా స్కూల్కి వెళ్ళి ధ్యానం చెప్తా ఉంటే ఒకరు ఒక కన్ను తెరుస్తారు, ఒకరు 2 కన్నులు తెరుస్తారు, ఒకరు అటు కదులుతారు, ఒకరు ఇటు కదులుతారు, ఒకరు మెసలిస్తారు, ఒకరు కిసకిస నవ్వుతారు. అది నా అనుభవం. అలాగే చిన్నప్పుడు స్వామీజీ ధ్యానం చేసేటప్పుడు తన ఇంట్లో నాగుపాము వచ్చినా కదలలేదు, అంటే సమాధిలోకి వెళ్ళిపోయాడు. అదే మాదిరిగా స్వామీజీ ఏం చెప్పాడు, ఇనుప కండరాలు ఉక్కు నరాలు ఉన్న వ్యక్తులే కాదు, వజ్ర సంకల్పం ఉన్నటువంటి మనుషులు కావాలి. అంటే ఫిజికల్గా ఫిట్ ఉండాలి, మెంటల్ లేకపోతే వేస్ట్. అదే మాదిరిగా మెంటల్లీ ఫిట్ ఉండి ఫిజికల్గా లేకపోతే వేస్ట్. కాబట్టి ఒక బండికి 2 చక్రాలు ఎట్లనో అదే మాదిరిగా మన శరీరము మనసు దృఢంగా ఉన్నప్పుడు భారతదేశంలో మనం దేనైనా సాధించవచ్చు అని తెలియజేశారు. నీకు శుభాశీస్సులు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నా పేరు పెద్దబోయిన మహేష్, మంచిర్యాల జిల్లా తాండూరు మండలం. ముందుగా స్వామి వివేకానంద 164వ జయంతి శుభాకాంక్షలు అందరికీ. ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా ఒక చిన్న విషయం. ఆ పెద్ద మనిషి గురించి మనం అందరం మంచిగా చదివినాం, అందరూ వారికి తోచింది చెప్పిండ్రు. ఈ యొక్క శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సమాజంలో మనవంతు ఏం చేయాలి అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే స్వామి వివేకానంద జయంతి ఈ సంవత్సరం వచ్చింది, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుంది, తర్వాత వస్తుంది. కానీ వారి సూక్తులు ఎల్లప్పుడూ ప్రజలందరి నోట వినిపించాలి. దానికోసం మనం ఏం చేయాలి, ఈ సమాజంలో మార్పు కోసం మనవంతు సహాయం, మనవంతు ఏం చేయాలనేది ఒక్కసారి మనం అందరం ఆలోచించుకోవాలి. మెయిన్గా ఇట్లాంటి కార్యక్రమాలు కేవలం RSS మాత్రమే నిర్వహిస్తుంది అని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. స్వామి వివేకానందుడు కొన్ని సంవత్సరాలే జీవించాడు, కానీ తన ఇచ్చినటువంటి సూక్తులు ఈ సృష్టి అంతం వరకు ఉంటాయి. కాబట్టి మనం ప్రపంచ చరిత్రలో మిగిలకపోయినా కనీసం మన గ్రామ చరిత్రలో మిగిలాలంటే మనం సేవ చేయాలి. ఆ రోజు స్వామి వివేకానందుడు కుటుంబం అప్పుల పాలైంది. నేను అందమైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని కట్నం తీసుకొని అప్పులు తీర్చుకొని సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవిస్తా అని చెప్పి తన గురువు గారు అయినటువంటి రామకృష్ణ పరమహంస గారికి విన్నవించుకుంటే రామకృష్ణ పరమహంస కళ్ళకు నీళ్ళొస్తూ, బాబు నీలాంటి జ్ఞాని పెళ్లి చేసుకొని ఒక కుటుంబానికి పరిమితం అయితే ఈ భారతదేశం ఏమైపోవాలి, ఈ ప్రపంచం ఏమైపోవాలి, మానవ సేవయే మాధవ సేవ బాబు అంటాడన్నమాట. ఒక ఐడియా ఒక జీవితాన్నే మార్చేసినట్టుగా ఆ ఒక్క చిన్న కొటేషన్
స్వామి వివేకానందుని బ్రహ్మచారిగా ఉంచుతూ ఈ ప్రపంచ చరిత్రలో మిగలడానికి ఆ ఒక్క కొటేషన్ స్వామీజీని ప్రపంచ చరిత్రలో మిగిలేలాగా చేసింది. కాబట్టి స్వామి వివేకానందుని రచనలు, తర్వాత సాహిత్యం, ముఖ్యంగా మన భారతీయత, మన హిందుత్వము, ఈ మన సంస్కృతి, మన ధర్మము, మన ఆచార వ్యవహారాలు, మన కట్టుబాట్లు ఇంత స్థిరంగా ఉండడానికి, ఇంత సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా, స్వేచ్ఛగా జరుపుకోవడానికి భారతదేశంలో చాలా చాలా సంస్థలు కృషి చేస్తున్నాయి. హిందూ ధార్మిక సంస్థలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, శిశు మందిరాలు. సో ఈ అన్నిటికీ ఆధారం బేస్ ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అది లేకుంటే మన జీవితం లేదండి. స్వామీజీ ఏం చెప్పాడు? ఎప్పుడైతే నీ సంస్కృతి, నీ ధర్మాలు, నీ ఆచార వ్యవహారాలు, నీ కట్టుబాట్లు, నీ సంప్రదాయాలు నశిస్తాయో నీ జాతి అంతరించిపోతుంది. కాబట్టి జాతి అంతరించినప్పుడు నీకు సుఖము, సంతోషము, ఆనందం ఉండదు. కాబట్టి మన సంస్కృతి, మన ధర్మాలు, మన ఆచార వ్యవహారాలు, మన కట్టుబాట్లు, మన రామాయణ, మన మహాభారత ఇతిహాస గ్రంథాలు, మన ధర్మము చాలా గొప్పది, శాంతికి చిహ్నం. మనం సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తున్నాము అంటే మన హిందూ ధార్మిక సంస్థల్లో ఆర్ఎస్ఎస్ అనేది ప్రధానం అని తెలియజేసినందుకు మహేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివేకానందుడు వేదాంతి, తత్వవేత్తే కాదు, సుమారుగా 163 సంవత్సరాల క్రితమే నేటి యువతకి దశ దిశ మార్గదర్శనం చేసినటువంటి యువ మాంత్రికుడు స్వామి వివేకానందుడు. సో ఈ విధంగా మనం స్వామి వివేకానందుని కొటేషన్స్ చెప్పుకుంటూ పోతూ ఉంటే రోజంతా చెప్పుకోవచ్చండి. కాబట్టి స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని తన సాహిత్యాన్ని, తన బుల్లెట్ కొటేషన్స్ని మనం మనవంతు కృషిగా ఈ సమాజంలో ప్రచారం చేయవలసిందిగా, యోగా టీచర్ ఈజ్ అన్ అంబాసిడర్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్. యోగా టీచర్ అంటే ఎవరు? మన సంస్కృతి, మన ధర్మము, మన ఆచార వ్యవహారాలు, మన కట్టుబాట్లని ప్రచారం చేసే వ్యక్తులే యోగా టీచర్స్, నిజమైన యోగా టీచర్స్. చాలా మంది యోగా టీచర్స్ ఉన్నారు. మన భారతదేశంలో చాలా చాలా యోగాలు ఉన్నాయని చెప్పాను. మన సంస్కృతిని నాశనం చేయడం కొరకు చాప కింద నీరులాగా కొన్ని సంస్థలు వస్తున్నాయి. అలా కాకుండా నిజమైన యోగా, రాజయోగా, భక్తి యోగా, కర్మయోగా, జ్ఞానయోగా, 4 యోగాలను రచించి ఈ ప్రపంచానికి యోగా జ్ఞానాన్ని అందజేసినటువంటి మన స్వామి వివేకానందునికి ఘన నివాళి అర్పిస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని స్వామి వివేకానంద యోగా నేడు అడ్వాన్స్గా స్వామి వివేకానంద జయంతి జరుపుకుంటుంది. ఈ కార్యక్రమానికి మీరు ఇంత ఓపికతోటి, సహనంతో హాజరై మీ యొక్క అభిప్రాయాలు, స్వామీజీ యొక్క కొటేషన్స్, స్వామీజీ చరిత్ర తెలియజేసినందుకు స్వామి వివేకానంద యోగా మీకు ప్రత్యేక అభివందనాలు తెలియజేస్తూ, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు నేను రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కరిస్తూ ఈ సమావేశం ముగిచినట్టుగా నేను ప్రకటిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. గాడ్ బ్లెస్ యూ. స్వామి వివేకానంద బ్లెస్సింగ్స్ అందరికీ. థ్యాంక్ యూ సార్.